చర్చి అనే దానికోసం కొన్ని మాటలను చెప్పనన్నాను. చర్చి అనేది ఒక సైనిక స్కూల్ అంటే సైన్యము తయారు చేయబడేదే చర్చి. ఎందుకు సైన్యం అని అడిగితే, మన దేవుడైన ప్రభు ఆయన సైన్యాధిపతి, సైన్యములకు అధిపత్యగు యెహోవా సెలవిచ్చినదేమనగా. దేవునికి స్తోత్రం. అపోస్తలుడైన పౌలు కూడా ఈ విషయాన్ని బట్టి ఒక మాట చెప్పాడు. ఆయన క్రీస్తు యేసు యొక్క మంచి సైనికుని వల్లే అన్నాడు. ఆయన నాతో కూడా శ్రమను అనుభవించు అన్నాడు. స్తోత్రం. కనుక చర్చ్ అనేది సైనికులది. సైనికులు అందరూ కూడా ఎట్లా ఉండాలట? సైనికులకి క్రమం ఉంటుంది. అది నేవీ అయినా, మిలిటరీ అయినా, ఆర్మీ అయినా, ఎయిర్ ఫోర్స్ అయినా, వీళ్ళందరికీ కూడా ఎవరు ఏ సెక్షన్లో ఉన్నారో ఆ సెక్షన్లో ఉన్న వారందరికీ కూడా ఏముంటుందంటే ఒక డిసిప్లిన్, ఒక డ్రెస్సింగ్ సెన్స్ కావచ్చు, ఒక హెయిర్ స్టైల్ కావచ్చు, ఇవన్నీ కూడా ఒక పద్ధతి. బట్టలు కూడా నేను పలానా బట్టలు వేసుకుంటానంటే ఆ డిపార్ట్మెంట్లో కుదరదు. వాళ్ళు ఏ యూనిఫామ్ అయితే ఇస్తారో ఆ యూనిఫామ్ వేసుకోవాలి. నేను మీ అందరికంటే పెద్ద, నేను అది ఇది అంటే అలాంటివి ఏం కుదరవు. అక్కడ పెద్ద అయినా చిన్న అయినా ఎవరైనా కానీ తప్పనిసరిగా యూనిఫామే. స్తోత్రం. అది వాళ్ళ క్రమశిక్షణని, వారి బాధ్యతని తెలియజేస్తుంది. వీళ్ళు పలానా వాళ్ళు. మనం విశాఖపట్నం వెళ్ళినప్పుడు ఆ ఏరియాలో, మల్కాపురం ఆ ఏరియాలో ఎక్కువ చూస్తూ ఉంటే వైట్ డ్రెస్సులు ఎక్కువ కనబడుతూ ఉంటాయి సింధయ్య వైపు. కారణం ఏంటంటే వీళ్ళందరూ కూడా నేవీలో పనిచేసేవాళ్ళు అని ఈజీగా తెలిసిపోతుంది. దేన్ని బట్టి అంటే వారి డ్రెస్ని బట్టి, వారి స్టైల్, వారి విధానాన్ని బట్టి. అదేవిధంగా మిలిటరీ వాళ్ళు ఉన్నారు. వాళ్ళ డ్రెస్ చూడగానే, వాళ్ళ హెయిర్ స్టైల్ చూడగా వీళ్ళు మిలిటరీ అని వారి డ్రెస్సింగ్ని బట్టి చెప్పేయచ్చు. అలాగే ప్రతి దాంట్లో కూడా వారి యొక్క డ్రెస్ని బట్టి ఈజీగా చెప్పచ్చు. స్తోత్రం. వారందరి కటింగ్ స్టైలు, వారు వేసుకునే బట్టలు అన్నీ కూడా ఒక పద్ధతిలో ఉంటాయి. ఒకడు లూజు, ఒక టైటు ఇలాగే ఉండవు. అందరూ కూడా ఒకేలా వేసుకోవాలి. స్తోత్రం. మరి అన్నిటికీ ఒక యూనిఫాము, ఒక పద్ధతి ఉన్నప్పుడు, ఒకే రకమైన హెయిర్ స్టైల్ ఉన్నప్పుడు, నిజమైన సైనిక స్కూల్ చర్చ్. నిజమైన సైనిక స్కూలు చర్చే. హల్లెలూయా. నేవీ కాపాడబడాలన్నా, మిలిటరీ కాపాడబడాలన్నా, ఎయిర్ ఫోర్స్ కాపాడబడాలన్నా, ఈ ప్రపంచంలో ఏ డిపార్ట్మెంట్ కాపాడబడాలన్నా వారి కెపాసిటీతో వారి దేశాన్ని రక్షించలేరు. కానీ యెహోవా పట్టణమును కాపాడని ఎడల దాన్ని కావలు కాయి వారు మేలుకొనిండుట వ్యర్థమే అని వాక్యం చెప్తా ఉంది. కనుక వీళ్ళు దేశ రక్షణ కొరకు వారు పాటుపడుతూ ఉన్నారు. కానీ వారు క్షేమంగా ఉండాలని మనం పాటుపడి చేసేదే ప్రార్థన. దేవునికి స్తోత్రం. ఇదే విషయాన్ని అపోస్తలుడైన పౌలు తిమోతికి చెప్తూ ఉన్నాడు. నా కుమారుడా, క్రీస్తు యేసునందు ఉన్న కృప చేత. రిఫరెన్స్ ఒకసారి తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం నుంచి చూస్తూ ఉన్నాం. చదవమ్మా. నా కుమారుడా, క్రీస్తు యేసునందు ఉన్న కృప చేత బలవంతుడు కమ్ము. నీవు అనేక సాక్షులు ఎదుట నా వలన విన్న సంగతులను ఇతరులకు బోధించుటకు సామర్థ్యము కలిగిన నమ్మకమైన మనుషులకు అప్పగించు. క్రీస్తు యేసు యొక్క మంచి సైనికుని వల్లే, క్రీస్తు యేసు యొక్క మంచి సైనికుని వల్లే నాతో కూడా శ్రమను అనుభవించు. సైనికుడు ఎవడును యుద్ధానికి పోవునప్పుడు తన్ను దండులో చేర్చుకుని వానిని సంతోషి పెట్టాలి అని ఈ జీవన వ్యాపారంలో చిక్కుకొనడు. మరియు జట్టి అయిన వాడు పోరాడునప్పుడు నియమము ప్రకారము పోరాడకుంటే వానికి జీవ కిరీటము దొరకదు. దేవునికి స్తోత్రం. అక్కడ కిరీటం ఉంది, ఇక్కడ కిరీటం ఉంది. దేవునికి స్తోత్రం కలుగును కాక. అక్కడ కిరీటం వేరు, ఇక్కడ ఉన్న కిరీటం పేరు జీవ కిరీటం అన్నాడు ఆయన. ఈ జీవ కిరీటం కావాలనుకునే ప్రతి సైనికుడు కూడా క్రమముగా పోరాడాలి అన్నాడు ఆయన. నియమం ప్రకారముగా, దేవుడు మనకిచ్చిన నియమం.
ఈ నియమం ప్రకారంగా పోరాడుకుంటా మన ఇష్టానుసారంగా పోరాడుదామంటే మాత్రం దానివల్ల ఉపయోగం లేదు. హల్లెలూయా. తుపాకీ ఉపయోగించేలా తుపాకీ ఉపయోగించాలి, బాణం ఉపయోగించేలా బాణం ఉపయోగించాలి. హల్లెలూయా. అన్నీ ఒకలాగే ఉపయోగిస్తారంటే కుదరదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కనుక సైనికుడు ఎప్పుడు కూడా యుద్ధంలో జాయిన్ అయినప్పుడు ఎవరినో సంతోషపెట్టాలని వాడు ఉండడు, కానీ తన దేశ క్షేమం కొరకు ప్రాణాన్ని పణంగా పెడతాడు. ఇలాంటి సైనికుడు ఒక ఆయన నాకు పరిచయం ఉంది. ఆయన పేరు మీకు ఎవరికైనా తెలుసా? సైనికుని పేరు, చాలా నమ్మకమైన సైనికుడు. ఒకరోజు వాళ్ళ కమాండర్ ఆయన పిలిచి, రే బాబు, ఈరోజు నీకు సెలవు ప్రకటిస్తున్నాను, ఇంటికి వెళ్ళి పిల్లలతో హాయిగా ఉండరా అంటాడు. అంటే భలే దొరికిందని చెప్పి వెళ్ళిపోకుండా బయట పక్కేసుకొని జనాల మధ్యలో పడుకుంటాడు. చూస్తాడు కమాండర్, చూసి ఇదేంట్రా నేను ఇంటికి వెళ్ళి పడుకోమన్నాను కదా అంటే, నాతో ఉన్న సైనికులందరూ కూడా యుద్ధంలో ప్రాణాలు తెగించి యుద్ధం చేస్తూ ఉంటే నేను వెళ్ళి నా పిల్లం పక్కన పడుకుంటానా? నేను అలాంటి సైనికుని కాదు అంటాడు ఆయన. ఒకసారి చప్పట్లు కూడా దేవుని కనిపించు. ఆయన పేరే ఉరియా. స్తోత్రం. ఏం పేరు? ఉరియా. దేవునికి స్తోత్రం. మంచి సైనికుడు ఎవరినో సంతోషపెట్టాలని ఏదో దొరికిందని సంతోషించేవాడు కాదు. వాడు ఇతరుల కొరకు, తన దేశం కొరకు పాటుపడేవాడు నిజమైన సైనికుడు. అందులో వాడు చనిపోయినప్పటికీ కూడా వాడికి తప్పనిసరిగా బహుమానం అనేది ఉంది. దేవునికి స్తోత్రం కలుగును కాదు. హల్లెలూయా. కనుక మనం మంచి సైనికులుగా ఉండాలి అంటే మరొక మాట కూడా చెప్పాడు ఆయన. పౌలు గారు తిమోతి గారికి మరొక మాట చెప్పాడు. ఏంటి మాట అంటే, మనము సుఖముగాను క్షేమంగాను ఉండాలి అంటే సంపూర్ణ భక్తియు మాన్యత మర్యాద కలిగి నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తము. ఒక్క నిమిషం. ఒక మైకు అలాగిస్తే బొమ్మల్లో మీరు చూడడం కాదు, ఒక మైక్ రెడీ చేసి, సరే ఇక్కడ మైక్ ఉందిలే, చదువు. మనము సంపూర్ణ భక్తియు మాన్యతయు కలిగి, ఇంక మైక్ అక్కర్లేదా, సుఖముగాను నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తం. ఒకసారి అందరం ఎలా బతకాలని కోరుకుంటాం? సుఖంగా బతకాలని కోరుకుంటాం, మర్యాదగా బతకాలని కోరుకుంటాం. మనం మర్యాదగాను సుఖంగాను నెమ్మదిగాను బ్రతకాలి అంటే అన్నిటికంటే ముఖ్యముగా మనుషులందరి కొరకు, రాజుల కొరకు, అధికారులందరి కొరకు విజ్ఞాపన, ప్రార్థన, యాచన, కృతజ్ఞతాస్తుతులు చేయవలెనని హెచ్చరించుచున్నాను. ఒక్క నిమిషం. ఇది మంచిది. ఎవరు క్షేమంగా ఉండాలంటే నేను, నా భార్య, నా పిల్లలు. చెప్పండి సోదరులారా. నేను, నా భార్య, నా పిల్లలు. మీరు చెప్పండి. నేను, మా ఆయన, మా పిల్లలు క్షేమంగా, సుఖంగా, సంతోషంగా 5 ఏళ్ళు నోట్లోకి వెళ్ళేలాగా ఉండాలంటే ఏం చేయాలి? పరిపాలకుల కోసం ప్రార్థన చేయాలి. పరిపాలకులు తిన్నంగా ఉన్నట్లయితే జీతాలు రైట్ టైంలో వస్తాయి. పరిపాలకులు తిన్నంగా లేకపోతే, పరిపాలకుల్లో దేవుని భయం లేకపోతే శాలరీస్ కరెక్ట్గా రావు. హల్లెలూయా. కనుక మొట్టమొదటి పరిపాలన ఎవరంటే రాజుల కోసం ప్రార్థన చేయాలి. అధికారుల కోసం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. తర్వాత ఏమన్నాడు? అధికారుల కోసం ప్రార్థన చేయాలి. తర్వాత ఈ ప్రార్థన అంటే ఎట్లాగట? విజ్ఞాపన. స్తోత్రం. ప్రార్థన అంటే దేవా భువం దీవించండి, యేసు నామములో అడుగుతున్నాను తండ్రి, ఈరోజు పలావ్ ఇచ్చావు, రేపు కూడా పలావ్, జాయింట్ పలావ్ ఈయన ఆయన యేసు. అది కాదు. ఇలాంటి ప్రార్థన చేసేవాళ్ళు చాలామంది ఉంటారు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ఇలాంటి ప్రార్థన కాదు. కానీ మనము క్షేమంగా ఉండాలన్నా మన పిల్లలు క్షేమంగా ఉండి మంచి చదువుకోవాలి. మనం ఎలా ఉన్నామో మన పిల్లలు ఉండకూడదు సుమా. మనం ఎలా ఉన్నామో మన పిల్లలు వాళ్ళకి టాపు
ఎడ్యుకేషన్ ఇవ్వాలి. అలాగని మనం డబ్బులు ఖర్చు పెట్టి పెద్ద స్కూల్లో చదివించేద్దామంటే ఉపయోగం లేదు. స్తోత్రం. ఎలాగా మన పిల్లల్ని అక్కడే చాలామంది ఆలోచిస్తారు, అక్కడ ఎక్కడేసినా మట్టి బొర్రలకు పని చేయాలి. మట్టి బొర్రలకు పని నేను చూస్తున్నాను చాలామందిని. స్తోత్రం. మరి ఎలాగా అని అడిగితే దానికి కూడా మళ్ళీ మెడిసిన్ ఎక్కడ ఇచ్చాడు. మీలో ఎవరికైనాను జ్ఞానము కొదువుగా ఉన్న ఎడల నన్ను అడగాలి. అంటే మన పిల్లలకి మంచి ఎడ్యుకేషన్ రావాలంటే పెద్ద స్కూల్లో వేయడం కాదు, కానీ మనం చేసే ప్రార్థనలో అదొకటి. వారిని కూడా ప్రార్థనలో కూర్చోబెట్టాలి. వాళ్ళు చిన్నపిల్లలండి, టీవీ చూస్తున్నారు, ఆడుకునేవాడు పొద్దున్నే పేక్కోసేస్తారు. అలాంటివి నేర్పించొద్దే. గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా చెప్పండి. దేశాన్ని కాపాడేది ఎవరు? సైనికులు బాగుండాలంటే ఎవరి చేతుల్లో ఉంది? క్రైస్తవుల చేతుల్లో ఉంది. కనుక క్రైస్తవులమైన మనము ప్రార్థన చేయాలి. కానీ మొట్టమొదటి ఏం చేయాలట? విజ్ఞాపన, రిక్వెస్ట్. ఏంటది? మన కోసం మనం చేసుకునేది ప్రార్థన. వాళ్ళ కొరకు చేసేది ఏంటి? రిక్వెస్ట్, విజ్ఞాపన. మరొకటి అన్నాడు యాచన అంటే అడుక్కోవడం. అంటే అడుక్కునేవాడు అలాగే కాలేదు అంటే, అయినా అమ్మా రాత్రి తిన్నానమ్మా ఆకలేస్తున్నామంటే ఆడు ఏడుపు చూసి కరిగిపోయి ఫ్రెష్గా దోశలు వేసేటే బ్యాచ్ ఉంటుంది, కరిగిపోయి. స్తోత్రం. లేకపోతే ఏదో తయారు చేసి పెట్టే బ్యాచ్ ఉంటుంది. కొన్ని బ్యాచీలు ఉన్నాయి. స్తోత్రం. కారణం ఏంటంటే వాళ్ళు కన్నీరు చూడలేక. దేవునికి స్తోత్రం. అంటే అడుక్కోవడంలో కూడా చాలా తేడా ఉంది. అడుక్కోవడం మనం మీకు చెప్పాను. ఏం చెప్పాను? పాస్టర్ గారు చిల్లర 7 రూపాయలు వేసారు. వాళ్ళు ఏమడిగారు? నోట్ లేదా? ఏమి లేదా? 10 రూపాయల నోట్ లేదా? చిల్లరేస్తున్నారండి అంటే ఇప్పుడు మా వాడు సర్ది చెప్పాడు, అది బాగా బతికిన కుటుంబం అండి, అందుకు అలాగన్నారు, మీరు ఏమనుకోవద్దు, ఉంటే ఇచ్చేయండి అనే టైప్లో. మరి లేదు, ఏం చేస్తాం? స్తోత్రం. హల్లెలూయా. అంటే అడిగేది కూడా చూడ ఎంత బాగుందో చూడండి. దీనంగా అడగలేదు, అమ్మా సాయం చేయండి, ఏం కావాలి? నోటు ఇవ్వండి, రాయల్ అది. కానీ కొందరు అడుక్కునే విధానం చూస్తే ఇంక ఏ ఉన్నా లేకపోయినా ఏం చేస్తాం? ఏదో విధంగా ఇవ్వాలని చూస్తాం. దేవునికి స్తోత్రంగా. సేమ్ క్రైస్తవులు చేయాల్సిన పని. అవతల వారి కొరకు ఏం చేయాలి? అవతల వారి కోసమైనా మన కొరకైనా దేవుని ఏం చేయాలి? పట్టుకొని వదలకూడదు. పట్టుకొని నువ్వు ఇస్తే కానీ నేను వెళ్ళను, అంతే. నువ్వు చేస్తావా చేయవా? నువ్వు చేస్తావా? నాకు నువ్వు కాకపోతే ఎవరి దగ్గరికి వెళ్ళమంటావు? చూడండి. స్తోత్రం. ఆయనకి చిరాకు వచ్చినా పర్లేదు, కానీ పట్టుకొని వదలకూడదు, అంతే. తప్పనిసరిగా చేస్తాడు. ప్రార్థన, విజ్ఞాపన, యాచన, ఈ 3 చేస్తూ మళ్ళీ థ్యాంక్స్ చెప్పాలట. ఎలాగా? ప్రభువా, మొన్న సహోదరి కోసం ప్రార్థన చేశాం కదా, ప్రార్థన చేసినట్టు నువ్వు కార్యం చేసావు, నీకు వందనాలయ్యా, స్తోత్రం అని. జరిగిన విషయాలు, మనం ఎవరెవరి కోసం ప్రార్థన చేస్తామో, ఏ కార్యాలు జరిగాయో ఆ విషయాలన్నీ కూడా ఒకసారి మరలా దేవుని దగ్గర ఏం చేయాలి? కృతజ్ఞత, థ్యాంక్స్ చెప్పాలి. చాలామంది మేలు జరిగిన తర్వాత చాలు ఇంక అయిపోయింది అన్నట్టుగా అయిపోతారు. కొన్నిసార్లు వింటూ ఉంటాను, పాస్టర్ గారు ప్రార్థన చేయండి అసలు బాగోలేదంటారు. ప్రార్థన చేసిన తర్వాత మళ్ళీ ఆ విషయం వాళ్ళు జ్ఞాపకం చేసుకోరు. వాళ్ళు బాగుంది, మళ్ళీ నేనే ఫోన్ చేసుకోవాలి, అమ్మ ఎట్లా ఉందని. స్తోత్రం. హల్లెలూయా. కానీ దేవుని దగ్గర అలా కుదరదు. ప్రార్థన చేయాలి, విజ్ఞాపన చేయాలి, యాచన చేయాలి, కృతజ్ఞతలు తెలియచేయాలి. కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు ఆ దేవునికి తెలియచేయండి. చదవండి మాట. అక్కడ లేదమ్మా, ఇంకో దగ్గర ఉంది ఈ మాట. మీ సహనమును సకల జనులకు చెప్పమంటారా తీసేస్తారా? తీసిరా. ఫిలిప్పీ 4వ అధ్యాయమటమ్మా, 4వ వచనమట, అంతే కదమ్మా. 5వ వచనం చదవండి. మీ సహనమును సకల జనులకు తెలియబడనీయుడి, ప్రభువు సమీపముగా ఉన్నాడు, దేనిని గురించి చింతపడకుడు కానీ ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియజేయండి. అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీకును మీ హృదయ తలంపులకును
కావలి ఉండును. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ముందు మన ప్రార్థనలో, మన విజ్ఞాపనలో, మన యాచనలో ఏముండాలి? సహనం కూడా ఉండాలి. మీ సహనమును సకల జనులకు, నువ్వు దేని కొరకు నిరీక్షణ కలిగి ఉన్నావో, ఏ విషయంలో ప్రార్థన చేస్తున్నావో అది ఓం భూమి పుష్టింటే అయిపోయేది కాదు. అది కొన్నిసార్లు కొన్ని కార్యాలు జరగాలంటే కొంత టైం పడుతుంది. అందుకు చెప్తున్నాడు, మీ సహనం ఏంటో సకల జనులు చూడనివ్వండి. అబ్రహాం చూశారు, అబ్రహాం విశ్వాసాన్ని 25 సంవత్సరాలు చూసింది లోకం. దేవునికి స్తోత్రం కలుగును కాక. అబ్రహాము కుమారుని వంటి అబ్రహాం వంటి విశ్వాసం ఈ ప్రపంచంలోనే ఎవరికి లేదు. దేవునికి స్తోత్రం కలుగును కాక. మీ సహనమును సకల జనులకు తెలియబడనివ్వండి, ప్రభువు సమీపముగా ఉన్నాడు. మీరు దేని గురించి కూడా చింతించొద్దు, కానీ ప్రతి విషయంలో ప్రార్థన విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు ఆయనకు తెలియచేయండి. అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానమును మీకును మీ తలంపులకును కావలి ఉండును. దేవునికి స్తోత్రం కలుగును కాక. హల్లెలూయా. ప్రార్థన చేయాలి, విజ్ఞాపన చేయాలి, యాచన చేయాలి. ఇప్పుడు ఒక మాట, మీరు మధ్యాహ్నం పూట ప్రార్థన చేయమని చెప్పాను. ప్రార్థనే చేస్తున్నారా, విజ్ఞాపన కూడా చేస్తున్నారా? విజ్ఞాపన చేస్తున్నారా, యాచన కూడా చేస్తున్నారా? ఇదేం పాస్టర్ గారు మళ్ళీ ఇలాంటి కిరికిరిలు ఎడుతున్నారేంటి? ప్రార్థన చేయడమే గొప్ప. చూడండి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక తల్లి లేటుగా వచ్చినా బేగా ఎవరైనా ప్రార్థన చేయండి, టక 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 ప్రార్థన చేసింది. అందరూ చూస్తే ముందు వచ్చింది అనుకుంటారు, కానీ నేను చూశాను కదా ఎప్పుడు వచ్చిందో. స్తోత్రం. నేను చెప్తున్నాను మామూలుగా. ఇప్పుడు వచ్చిన బాధ అంతా ఏంటంటే, పాస్టర్ గారు మీరు లోపలేమీ దోసుకోవట్లేదండి, బయటికి కక్కెత్తున్నారండి, మాకు బాధ అదేనండి అంటున్నారు. నేనేంటంటే లోపల ఉంచుకొని నేనెందుకు అనవసరం కూలిపోవాలా? బోన్ క్యాన్సర్ వస్తుందట. లోపల ఉంచుకుంటే ఏమవుతుంది? బోన్ క్యాన్సర్ వస్తుంది. అందుకని నేను డైరెక్ట్గా చెప్పేస్తున్నాను. అది మీకు ఎలా ఉందంటే మా కోసం చెప్పి మీకు, నేను అలాంటి కాదమ్మా. స్తోత్రం. కానీ కొందరు ఒక మాట విన్నప్పుడు ఇది ఒక్కరి కొరకు వచ్చేది కాదు, అందరి కోసం వచ్చేది. హల్లెలూయా. కనుక దాని కొరకు ప్రార్థన చేసుకోవాలి. సరే, వార్తలు మళ్ళీ మోసేవాళ్ళు కొందరు ఉన్నారు ఇందులో. ఇదిగో నిన్నే అన్నారు పాస్టర్ గారు, నువ్వు గుడికి రాలేదు కదా, నిన్నే అన్నారు. ఇలాంటి వాళ్ళు ఏం చేయాలంటే, పెద్ద రాయి కట్టి మెడకే లోతైన సముద్రంలో పాడేయాలట. మనకి చెరువు జాలే, మళ్ళీ బయటికి రాకూడదు. ఎందుకంటే ఇలా వల్ల సంఘం పాడైపోద్ది. చెప్పుడు మాటలు చెప్పేవాళ్ళు పనికొచ్చే విషయాలు చెప్పరు. ఈరోజు పాస్టర్ గారు పలానా వాక్యం చెప్పారు, పలానా దాని కొరకు చెప్పారు, జాగ్రత్త పడమన్నారు, నువ్వు జాగ్రత్త పడు అని చెప్తే పని ఇలాంటివి చెప్పరు. తిట్టే చెప్తారు, నీకోసం తిట్టారు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. సరే, మరలా మనకు చర్చ్ ఏమని చెప్పాను నేను? సైనిక స్కూల్. సైనికులు ఎలా ఉండాలి చెప్పాలమ్మా. సైనికులు ఎలా ఉండాలి? క్రమం కలిగి ఉండాలి. ఏ విషయంలో క్రమం కలిగి ఉండాలి? అన్ని విషయాలు కూడా మనం పాటించాల్సిన కొన్ని క్రమాలు చూద్దాం. మొట్టమొదట మనం పాటించాల్సిన ఆదివారం పూట పాటించాల్సిన క్రమాలు. ఆదివారం అనే కాదు, యేసు ప్రభువారు నా రక్షకుడు అని చెప్పిన దగ్గర నుంచి కూడా పాటించాల్సిన కొన్ని క్రమాలు. ఉదాహరణకి అదేదో ఫ్యాక్టరీ, యావంతి ఏదో ఫ్యాక్టరీ, ఆ ఫ్యాక్టరీకి వెళ్ళిన అందరికీ డ్రెస్సులు ఇస్తున్నారా లేదా? ఏం మందులు పనిచేసేవారు ఎవరన్నారా? ఏమి ఇస్తున్నారమ్మా? ప్యాంటు షర్ట్ వేసుకుంటారా వేసుకోరా? ఏ కలర్ ఇస్తారు? రెడ్ ఇస్తే వేసుకోరా? వాళ్ళు ఏమి ఇస్తే అయ్యి వేసుకుంటారా వేసుకోరా? వేసుకుంటారు. బంగారం పెట్టుకోవచ్చా? బంగారం పెట్టుకోకూడదా? మీకుంది కదా? మీకుంది కదమ్మా రూలా? ఓకే, ఆల్ రూల్ మనం ఎందుకు పాటించాలి? ఏమ్మా, మరి ఆడిచ్చే కూలి కోసమే పనిచేయాలి, పాటించాలి అంటే నీకు బ్రతుకుని పరలోకాన్ని ఇస్తానని దేవుడి దగ్గర ఉన్న రూల్స్ పాటించవా? స్తోత్రం. మరి మనం క్రమంగా ఉండడండి. మనకు ఒక యూనిఫామ్, ఒక వైట్ డ్రెస్ అని చెప్పాను నేను. వైట్ దేనికి సాదృశ్యం? ఒకటి పరిశుద్ధతకి సాదృశ్యం, రెండవది మనలో ఉన్న లోపాలు చూపిస్తుంది. మచ్చ అంటుకుంటుందని ఎక్కడ చాలా జాగ్రత్తగా చూసుకుంటూ ఉంటాం, ఎలా పడితే అలా కూర్చోం. అలా చూసుకుంటున్నప్పుడు మరొక విషయం మనకు కనబడుతూ ఉంటుంది. నా బట్టలకి మరక అంటుకుంటుందని ఇంత జాగ్రత్తగా నేను చూసుకుంటూ ఉంటే నా ఆత్మీయ జీవితం ఎలా ఉంది అనే విషయం కూడా మనకి ఏం చేస్తూ ఉంటుంది? జ్ఞాపకం చేస్తూ ఉంటుంది. దేవునికి స్తోత్రం. కనుక తప్పనిసరిగా మనందరికీ ఏ డ్రెస్ ఉంటే బాగుంటుందంటే పరిశుద్ధత వైట్ కనుక వైట్ అని చెప్పాం.
స్తోత్రం. ఇందులో ఒకే క్రమం, యూనిఫామ్ ఎందుకంటే ఒక క్రమం. దేవునికి స్తోత్రం కలుగును కాదు. హల్లెలూయా. రెండవది, చిన్నమన సంఘంలో మీసాలు ఎవరికే ఉండవు. ఇది ఫ్యాషన్ కాదు. దైవజనులు యేసుక్రీస్తు ప్రభువారు సంఘాన్ని గొర్రెలతో పోల్చాడు. గొర్రె సాధు స్వభావం కలిగింది. గొర్రె సాధు స్వభావం కలిగింది. మన మీద ఉన్న హెయిర్ స్టైల్ కానీ, మన మీసాలు కానీ, మీసాలు దేనికి సాదృశ్యం అంటే రోషానికి సాదృశ్యం. ఇప్పుడు మనం ఎవరమై ఉన్నాము? దేవుని సొత్తు. రోషం ఆయనది. ఆత్మీయ జీవితంలో రోషం కలిగి ఉండాలి. కనుక ఈ విషయంలో ప్రతి వారికి ఏం చెప్పారు? మీసాలు తొలగించండి అన్నారు. అని ఉంచుకో, కానీ అది క్రమం కాదు. రెండవది హెయిర్ స్టైల్. ఒకడు పిచ్చోళ్ళలో గెడ్డాలు పెంచుకొని, ఒకడేమో ఇలా రకరకాల స్టైల్ తీసుకొని. మనం ఎవరమి? యేసుక్రీస్తు రక్తములు విమోచింపబడిన వారమి. అంటే మనందరికీ ఏముండాలి? క్రమం ఉండాలి. మనల్ని చూడగానే లోకం ఏం తెలుసుకోవాలి? యేసు తాలూకా అని తెలుసుకోవాలి. హల్లెలూయా. క్రిస్టోఫర్ గారు బ్యాచ్ అంతా కూడా, ఆయన కట్టిన సంఘాలన్నీ కూడా ఈ రోజుకి కూడా, జానతన్ గారు యవన కాలంలో ఉన్న ఫోటోలు చూస్తే మతిపోతూ ఉంటారు. ఆ బ్యాచ్ అంతా కూడా ఒకలాగే ఉంటారు. ఇమ్మానుయేల్ గారు, మేమందరం కలిసి ఎక్కడికైనా సువార్తలకు వెళ్ళి వాక్యాలు రాస్తూ ఉంటే, ఆ వాక్యాలు రాసేటప్పుడు పాస్ట్ గారు ఎవరికి తెలిసేది కాదు. కారణం ఏంటంటే అందరిది ఒకే యూనిఫామ్, అందరిది ఒకే పద్ధతి. స్తోత్రం. పలానా గనులని చెప్పడానికి ఏమీ లేదు, అందరూ ఒకలాగే ఉన్నారు. అంటే వీళ్ళందరూ ఎవరంటే ఒక స్కూల్కి సంబంధించిన వాళ్ళు. వీళ్ళందరూ ఎవరు? ఒక స్కూల్. మన స్కూల్ పేరు ఏం పేరు? ఏమా? చిన్నమంద శిష్యత్వ పాఠశాల. మరొక పేరు కూడా ఉంది, SOD, స్కూల్ ఆఫ్ డిసైపుల్, శిష్యులుగా తయారు చేసే కేంద్రం. స్తోత్రం. అంటే మన అందరం కూడా ఎలా మార్చబడాలి? శిష్యులుగా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు మీరు కొన్ని ఫోటోలు, ఇప్పుడు ఆ వ్యక్తులు లేరు కానీ బౌద్ధ మతం బ్యాచ్ ఉంటుంది. వీళ్ళందరూ ఎటువంటి డ్రెస్ చేసుకుంటారంటే ఒకే టైపులో ఉన్న వస్త్రాన్ని కప్పుకుంటారు. వీళ్ళందరూ ఒకే రీతిలో గుండు కొట్టించుకుంటారు. వీళ్ళు ఎవరు అంటే వీళ్ళు బుద్ధుని బ్యాచ్. స్తోత్రం. మరి మనం ఈ హెయిర్ స్టైల్స్, ఆడవాళ్ళకి ఆభరణాలు తీసి ఏం చెప్తున్నాం, మరి మగవాళ్ళకు ఉన్న ఆభరణం ఏంటి? మేసమే కదా. ఆడవాళ్ళు ఆభరణాలు తీయడం అనేది సామాన్య విషయం కాదండి. ఎందుకంటే ఒక వ్యక్తి సామాన్యంగా రావడం అనేది సామాన్య విషయం కాదు. అది అలా వచ్చారు అంటే దేవుని ఏర్పాట్లో ఉన్నవాళ్ళే వస్తారు, కానీ అందరూ రాలేరు. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే యేసు ప్రభువు చాలా ఖండితంగా చెప్పాడన్నమాట, మీ మీద ఉన్న మీ ఆభరణములు తీసివేయండి చెప్పాడు లేదా? చూడండి ఎక్కడ చెప్పాడు చెప్పండి. బేగా నిర్గమాకాండం 33వ అధ్యాయము బేగ తీయాలి అమ్మా. మరియు యెహోవా మోషేతో ఇట్లా, నేను ప్రజలను బయలుదేరి, టైం చాలా అయిపోతుంది, అంత పొడిగించొద్దు, చదివేస్తారు. ఏ దుర్వార్త? నువ్వు మధ్యలో నుంచి మాట్లాడుతున్నావు. మీరు లోబడునలని ప్రజలు కనుక నేను మీతో కూడా రాను. రే రే బాబు, ఒక్క నిమిషం అమ్మని పిలుస్తున్నానమ్మా అబ్బాయిల్ని. మీకు ఏమైనా అర్థమైందన్నమాట? ఏమన్నాడు రా చిన్న సత్యబాబు? దేవుడు ఏమన్నాడు? విన్నమాట చెప్పండి రా చాలు, కొత్త మాటలు నాకేమొద్దు. నువ్వు చెప్పరా అప్పుడప్పుడు చూడా. మీరు లోబడినోళ్ళని ప్రజలు ఏమన్నాడు ఆయన? కనుక నేను మీతో కూడా రాను. అంటే దేవుడు మనతో ఎక్కడికి వెళ్ళినా రావాలా వద్దా? హల్లెలూయా. మన ప్రయాణంలో ఎక్కడికి వెళ్ళినా ఎవరు మనకు తోడై ఉండాలి? దేవుడు తోడై. అంటే ఎక్కడికి వెళ్ళినా ఎవరిని తీసుకుని వెళ్ళాలి? సినిమాకి వెళ్తే గేట్ వేయించేద్దామా? లోపలికి రమ్మందామా? మందుకి వెళ్తే, నాటకానికి వెళ్తే,
అంటే ఆయన వాగ్దానం చేశాడు. చూడండి, మీరు ఈ విషయం జాగ్రత్తగా అర్థం చేసుకోండి, నేను ఎవరిని ఏలకులం చేయట్లేదు. హెబ్రీ 13:8 ఒక మాట చెప్పాడండి ఆయన. బేగా నిన్న నిన్న నేడు ఒకటి రీతిగా ఉన్నాడు. అవును, ఒక్కటే రీతిగా ఉండును. ఇంకొక మాట ఉంటుందమ్మా అక్కడ, నిన్ను ఏమాత్రమును 6వ వచనం, నిన్ను ఏమాత్రమును విడువను, నిన్ను ఎడబాయునని ఎవరు చెప్పారు? ఎవరైనా? యేసు ప్రభువు చెప్పాడు. ఏమని చెప్పాడు? నువ్వు ఎప్పుడైతే నా దగ్గరికి వచ్చావో, నా రక్తంలో కడగబడ్డావో, పాప క్షమాపణ పొందేవో, నా కుమారుడిగా అంగీకరించానో, నిన్ను నా ఆలయముగా చేసుకుని నేను నీలో ఉన్నానో, ఈ రోజు నుంచి నేను నిన్ను విడువను, ఎడబాయను. ఇబ్బరం కలిగి ధైర్యంగా ఉండు, భయపడుకో, దిగులు పడుకో, నీకు దేవుణ్ణి అయి ఉన్నాను, నేను విడవనని చెప్పాడు ఆయన. స్తోత్రం. అంటే మనము ఆయన దగ్గరికి వెళ్ళి, ప్రభా నేను పాపిని, నన్ను క్షమించంటే, మనల్ని అంగీకరించిన దేవుడు మనల్ని ఆలయంగా చేసుకుని మనలోనికి వచ్చి నిన్ను విడువను, ఎడబాయను, నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండని చెప్పిన దేవుణ్ణి, పరిశుద్ధుణ్ణి, నేను పరిశుద్ధుని కనుక మీరు కూడా పరిశుద్ధులుగా ఉండండి అని చెప్పిన దేవుని తీసుకొని సినిమాకి వెళ్ళడం మంచిదా? ఇప్పుడు సినిమా పాటలు పెట్టుకోవడం మంచిదా ఫోన్లో? హల్లెలూయా. ఇప్పుడు యవనస్తులు రింగ్ టోన్స్ చూడండి, యేసు ప్రభుని నమ్ముకున్న వాళ్ళే. స్తోత్రం. అంటే ఆయన ఇప్పుడు ఎక్కడ ఉంచుదామని, యేసు ప్రభుని ఎక్కడ ఉంచుదామని, ఆయనేమో ఇదిగో తలుపు నద్దు నిలిచుండి తలుపు తట్టుచున్నాను, ఎవడైనాను నా స్వరమిని తలుపు తీస్తే నేను వాని యొద్దకు వచ్చి వానితో నేను, నాతో అతడు భోజనము చేయను అని చెప్పాడు ఆయన. ఇప్పుడేమన్నాం మనం ఆయన్ని? నువ్వు ఉండు ప్రభువా, నువ్వు ఎక్కడుండు, నువ్వు ఇక్కడే ఉండు ప్రభువా, నేను పిలవలేదు, పిలిచాక వద్దు కానీ. స్తోత్రం. ఆయన ఏం చేయాలనుకుంటున్నాడు? మనల్ని లోపలికి వచ్చి మనతో కూడా భోజనం చేయాలని. హల్లెలూయా. ఏమండి, ఒక పాస్టర్ గారితో భోజనం చేయడానికి 10,000 తీసుకుంటాడట. కానీ సర్వలోక రక్షకుడు, సృష్టికర్త అయిన దేవుడు నీ దగ్గరకు వచ్చి నీతో కూడా నేను భోజనం చేస్తానని ఆయన పిలుస్తూ ఉంటే, నువ్వు ఇంకా రావద్దు ప్రభు, నువ్వు బయటే ఉండని చెప్దామా? ఎప్పుడు బయట ఉండిపోతాడు? మన క్రియలను బట్టి, మన యొక్క క్రియలను బట్టి. స్తోత్రం. ఇప్పుడు ప్రభువు చెప్పిన మాట, మీరు లోబడట్లేదు, నేను మీతో కూడా రాను. మీరు లోబడట్లేదు కాబట్టి నేను మీతో కూడా. ఆయన రాకపోతే పరిస్థితి ఏంటి? అయ్యయ్యో ఇలాగ అవుతుంది అనుకోలేదండి, ఇంతలోనే ఎలా అయిపోయిందా? అది చాలా మంచివాడండి, అప్పుడు చాలా మంచి, ఇది ఎంత మంచి అయినా మంచి దేవుడు నీతో లేడు కనుక పరిస్థితి ఎలా ఉంటుందో తెలియదు. ఒకవేళ మనతో ఉండి ఏమైనా జరిగింది అనుకోను, అద్భుతం, అది ఆయనతో పాటే ఉంటాం. ఇంకా ఆయన లేకుండా ఏమైనా అయితే సాతంతో ఉండాలి. ఎవరితో ఉందాం ఒకసారి ఆలోచించండి. స్తోత్రం చెప్పండి. మీరు లోబడినోళ్ళని ప్రజలు కనుక నేను మీతో కూడా రాను, త్రోవలో మిమ్మల్ని చంపేస్తానేమో. ఎవరితో చెప్పాడమ్మా? నాయకుడితో చెప్పాడు. త్రోవలో మిమ్మల్ని చంపేస్తానేమో, మీరు లోబడట్లేదు కనుక, నేను మీతో కూడా రావట్లేదు కనుక, నా పేరు పెట్టుకున్న మీరు, నా జనంగా పిలుచుకుంటున్న మీరు, నా జనాంగం అని చెప్పుకుంటున్న మీరు, నేను మీ దేవుని అని చెప్పుకుంటున్నారు, కానీ మీరు లోబడట్లేదు కనుక నేను మీతో కూడా రాను, త్రోవలో మిమ్మల్ని చంపేస్తానేమో అని మోషేతో చెప్పాను. ప్రజలు ఆ దుర్వార్త విని దుఃఖించిరి, ఎవడును ఆభరణములను ధరించుకొనలేదు. ప్రజలు ఆ దుర్వార్త విని ఏం చేశారట? చూడండి, పాస్టర్ గారి నోట అంటే ఏదైనా మాట వచ్చిందనుకో, అయ్యి బాబు పాస్టర్ మీరు అలా కనకండి, మీరు అలా కనకండి. నువ్వు బాగుంటావు అన్నప్పుడు సంతోషించేసి నలగండి, ఇది బాధ నీకు. మాట నాదా? ఎవరి మాట అది? ఏమన్నాడు ఆయన? త్రోవలో మిమ్మల్ని చంపేస్తానేమో. ఎందుకు చంపేస్తావు ప్రభా అని అడుగుతారా? నేను మీకోసం ప్రాణం పెట్టానయ్యా,
మీరు బాగుపడాలని, బాగుండాలని, ఆశీర్వాదకరంగా ఉండాలని, మీ పిల్లల్ని మీరు చూడాలని, మీ కొరకు నేను పరలోకాన్ని విడిచిపెడిచి వస్తే నా కోసం మీరు ఏం చేస్తున్నారు? వేదన. మనము ఆయన మాట వినలేనప్పుడు ఆయన చాటుని ఏడుస్తున్నాడట. స్తోత్రం చెప్తాం. హల్లెలూయా. సరే, ఇప్పుడు మమ్మల్ని ఏం చేయమంటావు? ముందు మీ మీద ఉన్న ఆభరణాలు తీసేయండి అన్నాడు ఆయన. అంటే ఆభరణాలు ఎందుకు తీసేయమన్నాడు? కారణం ఏంటి? జ్యోతమ్మ చెప్పు, నువ్వు నీకేం తెలుసా? ఆభరణాలు ఎందుకు తీసేయమన్నాడు నీకేమైనా తెలుసా అని అడిగాను. తెలిస్తే అని, తెలిస్తే చెప్పు. నువ్వు చెప్పట్లేదు. ఏం చెప్తే ఏమవుతుందని బాధ. నీలాంటి చాలామంది ఉన్నారు. యెహెజ్కేలు గ్రంథం 7వ అధ్యాయం 19వ వచనం. యెహెజ్కేలు గ్రంథం 7వ అధ్యాయం 19వ వచనం. వేగంగా. అయ్యో అయ్యో అయ్యో, పారేస్తారా? ఏం చేస్తారమ్మా? నిషిద్ధమని. క్యాన్సర్ రోగం వస్తుందట. బంగారం వేసుకోవడం ద్వారా క్యాన్సర్ రోగం వస్తుందట. తెలుసా మీకు ఎవరికైనా విషయం? సైన్స్ చెప్తా ఉంది, ఇప్పుడు శాస్త్రవేత్తలు చెప్తా ఉన్నారు. యెహోవా ఉగ్రత దినమందు వారి వెండి కానీ బంగారము కానీ వారిని తప్పించదు, అది వారి దోషక్రియలు విడవకుండా అభ్యంతరమాయను. ఆ బంగారం వలన కానీ వెండి ద్వారా కానీ వారు ఆకలి తీర్చుకోలేరు, పొట్ట పోషించుకోలేరు. శృంగారమైన ఆభరణములు వారు తమ గర్వమునకు ఆధారముగా ఉపయోగించిరి. చాలమ్మా చాలమ్మా చాలా. ఎందుకట? బంగారం ఎందుకట? స్టేటస్ సింబల్. మేము బంగారం అండి. మా ఇంట్లో బంగారం పోతుంటే ఎవరింట్లో ఉంటుంది? హల్లెలూయా. బంగారం దాచింది, 25 తులాలు బంగారం దాచింది. ఇచ్చేస్తుందేమో అని చూస్తున్నాను. ఆవిడ ఎక్కడ ఎత్తుంది? స్తోత్రం. ఆవిడ వంక అందరూ చూడకండి. మీరే తినవైన రేటి మీ దగ్గర లేదేటి? మీరు తీసేసిన బంగారం ఎక్కడెట్టారమ్మా? ఎక్కడెట్టారు? సమర్పించేసుకున్నాం అంటున్నారు. నాకు చిర్రెక్కిపోతుంది. సమర్పించేసుకున్నారా? సమర్పించుకోవడం అంటే ఏంటి? తీసేసిన బంగారాన్ని కాన్క్రీట్లో పాడేయడం. మా ఆవిడకి కట్టడానికి కాదు, అది అమ్మేస్తే చర్చ అటో ఇటో జరుపుదాం. స్తోత్రం చెప్పండి. అక్కడేమో కిటికీలే వాళ్ళకు ఉండిపోయింది, ఆ పని చేయిందాం. ఇక్కడ సరైన సౌండ్ సిస్టమ్ లేదు, ఈ పని చేయిందాం. ఇలా బోల్డ్ పనులు ఉన్నాయి. సువార్తలు అవ్వట్లేదు, సువార్తలకు వెళ్దాం. తినేయడానికి కాదు, నేను గడ్డే తినేది. స్తోత్రం. మీరు మీ ఇంట్లో దాచుకుంటున్నారు. అది సమర్పించుకోవడం కాదు, తీసేయడం. స్తోత్రం చెప్పండి. నువ్వేం చేసావు? బంగారం తాకట్టు ఇడిచివా? ఉపయోగించేసుకుంటున్నారేమో. జాగ్రత్తగా బంగారం తాకట్టు ఎడుకుందాం. తీసేసిన వాళ్ళు ఇక్కడ పడేయాల. హల్లెలూయా. అవసరమైతే నేను లెట్రిన్ దగ్గర కట్టించుకుంటాను, లెట్రిన్ బేసిన్కి, లేకపోతే వాష్ బేసిన్ మీ అందరూ వాడుకోవడానికి. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నాకు కోరుకుండేదండి, అందరూ ప్రభు వల్ల గ్లాసుల్లో ఎత్తున్నారు, స్టీల్ గ్లాసుల్లో. వెండి గ్లాసులు ఇవ్వాలని కోరుకుండేది. వెండి గ్లాసులు ఇవ్వాలని కోరుకున్నప్పుడు నేను ఆలోచన చేస్తుంటే ఒక తల్లి వెండి గిన్నె కొనేసింది. ఈలోపు ఇంకొక ఆవిడ ఆ వెండి గిన్నె ఒకటి ఏమవుతుంది, పల్లెం కూడా ఉంటే బాగుంటుంది అంది. మళ్ళీ పల్లెము గ్లాసు 2 కొనడం జరిగింది. ఇప్పుడు మళ్ళీ ఆలోచిస్తున్నాను, ఇది పోసుకోవడానికి మళ్ళీ స్టీల్ ఎడి చిరగ్గాను, ఇది కూడా వెండి కొంటే బాగుంటుందండి. హల్లెలూయా. అంటే ఈ వెండి గ్లాసులు ఎవరు తాగుతున్నారు? నేను తాగుతున్నానా? మీకు ఎత్తిపెట్టిపోతున్నానా? దేవుని మహిమార్థమే. స్తోత్రం. హల్లెలూయా. మీరు దైవజనుని అర్థం చేసుకుంటే, తండ్రిని అర్థం చేసుకునే మనసు మీకు వస్తే మీరు నిజంగా చాలా ఆశీర్వదించబడతారు. కుళ్ళుకోవడం తీసేయండి. మీరు ఆశీర్వదించండి. పాస్టర్ గారిని ఇంకా ఆశీర్వదించండి, ఇంకా ఆశీర్వదించండి. నేనంటాను, మీ ఆశీర్వాదం తల ఎత్తి మెడ పట్టేస్తుంది అవతలోడికి. అంటే నీ మీద ఏడిసినోడికి ఏమవుతుంది? మెడ పట్టేస్తుంది. ఎందుకంటే అంత ఎత్తుగా దేవుడు ఉంచుతాడు. దైవజనుడిని ఎవరు గణపరుస్తారో వారు దేవుని గణపరిచినట్టు, దేవుని గణపరిచిన వారిని దేవుడు విడిచిపెట్టేవాడు కాదు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మరలా నేను వెనక్కి వస్తూ ఉన్నాను.
చర్చ్ అనేది సైనిక కేంద్రం. సైనికులు అనేవాళ్ళు ప్రభు అయిన దేవుడు సైన్యములకు అధిపతికి యెహోవా అయితే మనందరం కూడా ఎవరమై ఉన్నాం? సైనికులమై ఉన్నాం. సైనికులై మనందరికీ కూడా ఏముండాలి? యూనిఫామ్ అనేది ఉండాలి. స్తోత్రం. మరి సైనికుల దగ్గర ఏమేమి ఉంటాయి? ఏముంటాయిరా చెప్పండి, చెప్పరా సుబ్బు, నువ్వు చెప్పు. సైనికుడి దగ్గర ఉన్న ఆయుధాలు వరుసగా చెప్పేయి. గట్టిగా చెప్పరా, నాకు అసలే శివుడు. కత్తి ఒకటేనా? ఒకసారి ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయము. ప్రభువు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులై ఉండండి, మీరు అపవాది తంత్రములను ఎదిరించుటకు శక్తిమంతులగునట్లు దేవుడు ఇచ్చే సర్వాంగ కవచమును. ఎవరిచ్చే కవచాలట? ఏ కవచాలు? సర్వాంగ కవచములు. అంటే శరీరములు అంగానికి కూడా ఆయన ఏమిస్తున్నాడు? కవచం ఇస్తూ ఉన్నాడు. ఇప్పుడు మంత్రి గారులకి, మన ప్రధానికి, ఎమ్మెల్యేలకి, లేదా ముఖ్యమంత్రులకి బుల్లెట్ ప్రూఫ్లు ఉంటాయి. తుపాకీతో కాల్చిన వాళ్ళకి ఏమీ జరగకుండా వారి కారు కూడా బుల్లెట్ ప్రూఫే. స్తోత్రం. అయితే దేవుడు తన బిడ్డలకు ఇచ్చిన కవచాలు దాని దగ్గర ఏవీ పనికిరావు. దేవుడు కూడా ఏం చేశాడు? తన పిల్లలకి సర్వాంగ కవచములు ఇచ్చాడు. హల్లెలూయా, హల్లెలూయా. తలకెట్టుకుంటారు ఏంటది? హెల్మెట్. మనకు కూడా హెల్మెట్ ఇచ్చాడు. ఒకసారి ఏంటో చూద్దాం. ఏలి అనగా మనము పోరాడునది శరీరులతో కాదు కానీ. అమ్మ ఎవరితో కాదు? ఎవరితో కాదు? కుళాయి దగ్గర దెబ్బలాడుకోవడం కాదండి. శరీరులతో కాదంటారు ఇది పాస్టర్ గారు. మేము ఎప్పుడు శరీరులతో, కుళాయి దగ్గరే ఉంది మా పోరాటం అంతాను, మా అత్తగారితో ఉంది, మా కోడలతో ఉంది అన్నట్టు చూస్తున్నారు మీరు. అత్తగారులు కోడలు కొట్టుకునే ఫైటింగ్లు కాదు అవి. కుళాయి దగ్గర కొట్టుకునే ఫైటింగ్లు కాదు. బంగారం కోసం, తాలిబొట్ల కోసం కూతురు తల్లి దెబ్బలాడుకునేది దెబ్బలు కాదు. అక్కజెల్లు కొట్టుకునేది కాదు. హల్లెలూయా. ఇప్పుడు అక్కజెల్లుళ్ళు, ఇద్దరు అక్కజెల్లు ఉన్నారు అనుకుందాం. వాళ్ళ అమ్మ 40 తులాలు 50 తులాలు దాచింది. పెద్దవిడంటది అమ్మ నా కోసం ఇచ్చిందంటది. చిన్నదంటది నోర్మి నీ పెళ్ళి అయిపోయింది, నువ్వు వెళ్ళిపోయేది నాదే అంటది. వీళ్ళిద్దరూ ఎప్పుడు కొట్టేసుకుంటారో తెలుదు. వీళ్ళ జోళ్ళకి అమ్మ గుండె ఆటాడికి వచ్చేస్తుంది. అంతేనండి, దీని లెక్క అంతే ఇది. స్తోత్రం. అయితే ఇక్కడ ఇచ్చే కవచాలు ఒకసారి చూడండి, చదువమ్మా. ఏలి అనగా మనం పోరాడినది శరీరులతో కాదు కానీ. శరీరులతో కాదు, అత్తగారితో, మామగారితో గట్ట కాదు, పక్కింటోళ్ళతో గట్ట కాదు, ప్రధానులతోనూ. ఇంకా ముందు మాట ఉంది, శరీరులతో కాదు అన్నాడు. శరీరం కలిగిన వారితో కాదు మనం దెబ్బలాడేది. మీకు చాలా విషయాలు తెలీదు. సడన్గా రాత్రి తుళ్ళు బల్లేసింది పిల్ల, కెవ్వ కాకేసింది. నువ్వు వెళ్ళిపోయి అమ్మో ఏమైందని గబగబా ఏ తెచ్చిలో దిష్టి తీసేసారో వాడేస్తావు. అలవాటు అయిపోయింది. ఎవరో వచ్చారు నీ మీద ఫైటింగ్కి, వాళ్ళు ఎవరో నీకు తెద్దావు. ఆడికి ఇంటికి కనపడేవాడు కాదు. శరీరులతో కాదు అన్నాడు ఆయన. ఏమన్నాడు ఆయన? శరీరులతో కాదు. స్తోత్రం. లోక అంధకార సంబంధులకు లోకనాథులు, ఈ లోకాన్ని పరిపాలన చేసే అంధకార సంబంధులైన లోకనాథులు, లోకాన్ని పరిపాలన చేసే వాళ్ళు కొందరున్నారు. వాళ్ళు వచ్చారు మీ ఇంటికి. వాళ్ళెందుకు మా ఇంటికి వచ్చారండి? చోటిస్తే వస్తారు, రమ్మనుకుంటే ఎవరైనా వస్తారా? నువ్వు ఏ సినిమాకు సీరియల్కు ఇష్టపడ్డావు, వాళ్ళు కూడా వస్తారు. మరి వాళ్ళ ప్లేసే అక్కడ. వాళ్ళు ఏం చేస్తారు? వాళ్ళు నీతో కూడా చూడడానికి వస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ మనం నించుని పాట పాడుతున్నాం, హల్లెలూయా స్తుతి మహిమ అని పాడుతూ ఉన్నాం. అక్కడ ఆడు ఉంటాడు. ఎక్కడ? సైతాన్ గడు బయటే ఉంటాడు. ఆడు కూడా డ్యాన్స్ చేస్తుంటాడు. భలే ఉంది. మా వాళ్ళు భలే పాటలు పాడుతుంటారండి ఇక్కడ అంటాడు. అంటే వాడి వాళ్ళు ఎవరో, వాడి వాళ్ళు కాని వాళ్ళు వాడికి కూడా, అంటే 2 పక్కల డ్యాన్స్ చేసే వాళ్ళు ఉంటారని వాడికి తెలుసు. స్తోత్రం. 2 పక్కల డ్యాన్స్ చేసేవాళ్ళు. ఈర్ష్య ఉన్నవాళ్ళు ఆడి బ్యాచ్యే, స్వార్థం ఉన్నవాళ్ళు ఆడి బ్యాచ్యే, తంటాల మారులు ఆడి బ్యాచ్యే. తంటాల మారులు అంటే ఎక్కడుందమ్మా మాట బైబిల్లో? సామెతల్లో. ఓకే, స్తోత్రం. తర్వాత చదువుకోండి. తంటాల మారులు అక్కడ ఇక్కడ ఇక్కడ ఎక్కడ గోకుడు బ్యాచ్ ఉంటుంది కొంత. వీళ్ళందరూ ఆడి బ్యాచ్యే. వీళ్ళందరూ ఎవరి బ్యాచ్? ఆడి బ్యాచ్యే. అంటే ఆడు ఎక్కడ ఉంటాడు? ఆడు దేవుడు మందిరం దగ్గరే ఉంటాడు. ఆడు పరలోకానికి దగ్గరలోనే ఉంటాడు. పక్కకి వెళ్ళలేడు. దేవుని సింహాసనం అక్కడికి వెళ్ళలేడు.
ఎందుకంటే పరిశుద్ధత కోల్పోయాడు. స్తోత్రం. ఈ బ్యాచ్ అంతా కూడా ఇక్కడే ఉంటారు. దేవాలయంలో ఏం జరుగుతుంది? దేవాలయం దొంగ నోట్ల వ్యాపారం జరుగుతుంది, పావురాల వ్యాపారం జరుగుతుంది, పశువుల వ్యాపారం. ఎక్కడ? దేవాలయంలో. ఆయన లేడు, వీళ్ళు వచ్చేసారు. ఆయన లేడు, వీళ్ళు వచ్చేసారు. ఈయన సడన్గా వచ్చినప్పటికి ఎలా ఉంది అది? ఒకసారి మనం ఎలా ఉన్నామో చూసుకుందాం. స్తోత్రం. అయితే వీళ్ళు కనపడరండి. ఆడు బ్యాచ్ కనపడరట. పైకి కనపడడం వేరు, ఆడు లోపల ఉండి పనిచేయడం వేరు. మనకు వీడియో చూపించాను మీకు. ఒకడు విర్రవి కత్తెట్టుకుని అందరిని బెదిరించేస్తూ ఉంటాడు. పాస్టర్ గారు అన్నీ యేసునామములు అనేసరికి వాళ్ళని దెయ్యం విగిలిపోయింది. ఆడు మామూలు మనిషి అయిపోతాడు. మనం బైబిల్లో కూడా చూస్తూ ఉంటాం. ప్రభా ఎన్నిసార్లు ప్రార్థన చేసినా ఏం చేసినా జరగట్లేదు, నీ వల్ల ఏమైనా అవుతుందంటే అపవిత్రాత్మ విరుదులు పో అంటాడు యేసు ప్రభువు. మోగువైన చెవిడు దయ్యమా వదలు పో అనగానే వాడు విలవిలలాడించి బయటికి పోతాడు. విలవిలలాడించి నురుగు కొక్కుకొని. స్తోత్రం. లేను అడిగి మూర్ఛ రోగం అండి. మూర్ఛ రోగమే ఇంకేమన్నా? మూర్ఛ రోగం అనే దెయ్యం వచ్చింది. ఏ దెయ్యం వచ్చింది? మూర్ఛ రోగం అనే దెయ్యము వచ్చింది. ఇలా కొన్ని దెయ్యాలు వస్తూ ఉంటాయి. కారణం ఏంటంటే మనం ఇచ్చిన అవకాశమే. నిజానికి వాడికి అవకాశం లేదు, నిజానికి వాడికి వచ్చే అధికారం లేదు. మనం ఇచ్చిందే. ఎక్కడో తప్పుడు పనులు, మనం తెలియకుండా మనం చేసే పనులు. హలో. అందుకే చాలామంది అంటారు, ఇగో బయటికి వెళ్ళొచ్చో కాలు కడుక్కో అంటారు. ఎందుకని వచ్చినట్టే వావ్, కాళ్ళు కడుక్కుంటే అది పోయేంత కాదు. అది లోపల మార్పు చెందకుండా నువ్వెంత కాళ్ళు కడుక్కున్నా పని జరగదు. ఆడు కూడా కాళ్ళు కడుక్కొని వచ్చేస్తాడు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ఏటమ్మా అలా చూస్తున్నావు అదసన వైపు? మా ఇంట్లో సంగతి నీకెలా తెలిసిందండి చూస్తున్నావు? అలా చూడకమ్మా. నాకు భయం, నాకు డౌట్ వచ్చేస్తుంది ఇక్కడే కానీ పని చేస్తుందా అని. స్తోత్రం. అంధకార సంబంధులకు లోకనాథులతో మనం ఏం చేస్తున్నాం? మేమే ఇప్పుడు పోరాడుతున్నామండి పాస్టర్ గారు, మేము ప్రార్థన చేస్తున్నామండి. మనం అంత ఎదగలేదు అంతే. అంత ఎదిగితే మనకు తెలుస్తుంది మన ఇంట్లో ఉన్న సమస్యలకి కారణం ఏంటో, మన ఇంట్లో ఉన్న రోగాలకి కారణం ఏంటో, మన ఇంట్లో ఒకరి మాట ఒకరు వినకపోవడానికి కారణం ఏంటో, మన కుటుంబంలో ఐక్యత లేకపోవడం గల కారణం ఏంటో. ఇవన్నీ ఎప్పుడు తెలుస్తాయంటే నువ్వు ఆత్మీయంగా ఎదిగినప్పుడు ఇవి తెలుస్తాయి. ఎవడ పని చేస్తున్నాడో అదే చెప్తున్నాడు ఆయన. ప్రస్తుత అంధకార సంబంధాలకు లోకనాథులతోనూ మనం పోరాడుతున్నాం. వాళ్ళ కోసం చెప్పాడు ఆయన, మన కోసం కాదు. ఆయన వాళ్ళ కోసం, వాళ్ళు ఎవరో యేసు శిష్యులు, ఆ బ్యాచి, ప్రార్థనా బ్యాచి, వాళ్ళ కోసం చెప్పాడు ఆయన. మనం పోరాడుతున్నాం. అందుచేత మీరు ఆపద్దినమందు వారిని ఎదిరించడానికి సమస్తమును నెరవేర్చిన వారే నిలవబడ్డానికి శక్తివంతులగునట్లు. ఆగండి. వాడు ముందు నిలబడడానికి నిలబడాలి. ముందు ఎవరి ముందు నిలబడాలి? సైతాను గారి ముందు నిలబడాలి. నిలబడడానికి ఏం కావాలి? ధైర్యం కావాలి. ఎవరి ముందు నిలబడడానికి ఏం కావాలి? వాడు ముందు నిలబడడానికి, శక్తిమంతులు కావడానికి అగునట్లు సర్వాంగ కవచమును ధరించుకోనండి. ఎలాగనగా నడుమునకు సత్యం అనే దట్టి. ఆగమ్మా, నడడానికి ఏం కట్టుకోవాలట? సత్యము. హల్లెలూయా. నడడానికని ఎందుకు అన్నాడు? కారణం ఏంటి? హల్లెలూయా. జారిపోతుందని ఏం చేయాలి? ఆకలి అవుతుంది అనుకో, ఇంకా టైం పడుతుంది అనుకో, అప్పుడు వెంటనే ఏం చేస్తారు? కొంచెం గట్టిగా బిగింతారు. పురటాలైన స్త్రీకి ఏం చేస్తారు? నడుని కొంచెం బిగింతారు. ఎందుకని? పురటాలకి నడానికి గుడ్డ కట్టకపోతే పొట్ట వచ్చేస్తుంది. మీకు తెలుసో తెలదాం. అలా రాకుండా ఉండాలి అంటే ఏం చేయాలి? ఆ చర్మం, మెత్తబడిపోయిన చర్మము పైకి లేకుండా నడానికి గుడ్డ కట్టాలి. తిండి కూడా అవి తినేయకుండా దానికి కొన్ని డ్రై ఫ్రూట్స్ ఏర్పాటు చేస్తారు. తోపని, సోడంబలని కొన్ని ఏర్పాటు చేస్తారు. ఆ నెయ్యి ఈ నెయ్యి వేసి
పెడతా ఉంటాడు. మరి అవి కూడా నేను చెప్పలేను, కానీ ఇప్పుడు టైం లేదు. స్తోత్రం చెప్తాను. హల్లెలూయా. ఎందుకంటే నడువు నిలబడాలి. ఏమ్మా ఉంచవచ్చు కదా అంటే నడువు నిలబడలేదండి. నడువు నిలబడలేదు కాబట్టి ఏం చేస్తున్నాం? కూర్చుంటున్నాం. స్తోత్రం. అదేవిధంగా సైతాను గారి దగ్గర నించోడానికి కావలసిన నడుము ఏంటంటే సత్యము, నిజమే మాట్లాడాలి. ఏం మాట్లాడాలి? ఏం బ్రదర్, ఏమ్మా ప్రార్థన గారు అంటే నాకు అస్సలు బాగోలేదు పాస్టర్ గారు, రాత్రి నుంచి బాగోలేదండి. అవునా? అవునా? ఇది 100కి 85% అబద్ధం నాకు తెలుసు. ఒక ఆవుని నేను అడిగాను, ఏమ్మా బలగరాలేదు? ఏం చెప్పమంటారు? నేను లోపల అనుకుంటున్నాను, ఒలేసోదు మొహమా, రాత్రి పెళ్ళికి వచ్చావు, బాగా మెక్కేసావు, వెళ్ళిపోయావు, అక్కడి నుంచి ఇక్కడ రావడానికి నీకు అన్నీ బాగున్నాయి, కానీ ప్రభువులకు రావడానికి పోయే కాలమా? సోదు మొహం, సోదు కబుర్లు చెప్తున్నా. చెప్పు, వింటాను. అంటే వినడానికి ఏమైనా మంచి మనసు ఉందా నా దగ్గర? ఎందుకు లేదు? ఈ సోదు కబుర్లు నాకు తెలుసు కదా. ఇలాగ అబద్ధాలు చెప్పే వాళ్ళు ఉంటారు, కానీ తిడితే ఇది మీ మనసులో ఉంచుకోవట్లేదు అంటున్నారు. నాకు లోపల ఉంటే నాకెందుకు వచ్చిన రోగాలు, అందుకని బయటికి కక్కేస్తున్నాను. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఇలాంటి అబద్ధాలన్నీ ఏం చేస్తాయట చూసావా? మా ఓడు ఆడి పొంగిపోతూ ఉంటాడు. అందుకని మనం ఎప్పుడు ఏం మాట్లాడాలంటే నిజమే మాట్లాడాలి. అది నిష్ఠూరమైనా పర్లేదు, నాకున్న తిట్లు మీరు తిన్నా పర్లేదు. ఎప్పుడు ఏం మాట్లాడాలి? లోపల ఒకలాగా బయట ఒకలాగా మాట్లాడారా సైతాను గడు మీ ఇంట్లోనే కూర్చుంటాడు, గోడ మీదే కూర్చుంటాడు, ఇస్తారు అక్కడే ఉంటాడు. సత్యమను తట్టి తర్వాత ఏం కలిగి ఉండాలట? మైమరువు అంటే ఈ చేతులకి కాళ్ళకి మొత్తం వేసుకునేది. పూర్వం వేసుకునేవారు. సినిమా యాక్టర్లు ఎవరు పాపం, ఆ సావిత్రి, ఓనిశ్రీ, ఇంకా ముందున్న వాళ్ళు జమున, వీళ్ళందరూ కూడా ఏం చేసేవారంటే ముందు బట్టలు వేసుకోవడానికి ముందు ఒక పల్చని వస్త్రం ఒంటి మీద వేసుకునేవారు, శరీరం కదిలిపోకుండా. అప్పుడు బట్టలు వేసుకునేవారు. అది చాలా పటిష్టంగా ఉండేదన్నమాట. ఇప్పుడు ఇవి బయటికి వేసేసుకుంటున్నారు. అప్పుడు ఎప్పుడు వేసుకునేవారు? చీర కట్టుకున్నా ఏం చేసినా లోపల వేసుకునేవారు, ఎందుకంటే బయటికి కనపడుకో. ఇప్పుడు ఏం చేస్తున్నారు? బయటికే వేసుకుంటున్నారు, టైట్ ప్యాంట్లో, టైట్ డ్రెస్లో, కొలతలు తెప్పించచ్చు అనమాట. ఆ టైపులో అయిపోయింది. ఇది ఎవరిది? మంది కాదు, ఇది సైతాన్ది. ఆడోళ్ళు వేసుకునే బట్టలు ఆడోళ్ళు వేసుకోవాలి, మగోళ్ళు వేసుకునే బట్టలు మగోళ్ళు వేసుకోవాలా. 3/4 అట కొందరికే. దీన్ని ఎలా దన్నాలో నాకు అర్థం అవ్వట్లేదు. 3/4 ఏంటి? షార్ట్లు ఏంటి? ఆడవాళ్ళకి షార్ట్లు ఏంటి? పూర్వం పొలానికి వెళ్ళేవాడు గోసి పెట్టుకునేవాడికి కొంచెం పద్ధతి పెరిగిన తర్వాత నిక్కరేసుకోవడం ప్రారంభించాడు. గోసి ఇబ్బందిగా ఉందని నిక్కరేసుకోవడం ప్రారంభించాడు. ఓకే. ఇప్పుడు ఆ నిక్కర్తోటి హైదరాబాద్ క్యాంప్ అని నిక్కర్కి వచ్చిన పేరేంటి? షార్ట్స్. అప్పుడు కొంచెం దళసరిగా వేసుకున్నప్పుడు కొంచెం పలసగా వేసుకుంటున్నారు. షార్ట్స్ అంటే పేరు. ఆడలతో పాటు మగవాళ్ళతో పాటు ఆడవాళ్ళు కూడా. వీళ్ళని ఏం చేయాలండి? అసలు మన సంఘంలో అలాంటి లేరని నేను దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. స్తోత్రం చెప్పండి. మైమరువు చర్మం అంతటిని బిగుతుగా ఉంచి ఒక వస్త్రము, అది దేనితోనైనా తయారు చేయబడచ్చు. స్తోత్రం చెప్పండి. మైమరువు. తర్వాత పాదములకు సమాధాన సువార్త వలనైన సిద్ధ మనస్సు అనే జోడుకి పేరుందండి. ఇప్పుడు హీల్స్, హీల్స్ వచ్చినాయి, రకరకాల చెప్పులు. హల్లెలూయా. చెప్పుల్లో కాస్ట్లీ కూడా వచ్చినాయి, చాలా కాస్ట్లీ వచ్చినాయి. ఎంత కాస్ట్లీ వేసుకున్నా కొంచెం ఒకవేళ తోలు చెప్పులు కొనుక్కుందామంటే మళ్ళీ భయం. ఇదివరకు మామూలు చెప్పులు వేసుకున్నప్పుడు ఏ భయం ఉండేది, ఎక్కడైనా వదిలేసేవాళ్ళం. ఇప్పుడు మన పీటర్ గారు వాళ్ళ అమ్మాయి పెళ్ళికి నాకు చెప్పులు కొన్నాడు 2000 ఎట్టి. ఇప్పుడు ఆ చెప్పులు ఎక్కడికైనా వెళ్ళినప్పుడు చూసుకోవాల్సి వస్తుంది, ఏంటంటే కుక్కలు తినేస్తాయేమో అని. మళ్ళీ దానికి భద్రత వచ్చేసింది. తినేస్తే 2000 రూపాయలు ఎక్కడి నుంచి చేస్తాను. అయితే ఈ చెప్పులు ఏ చెప్పులు వేసుకున్నా, ఈ చెప్పులు కాదు, సమాధాన సువార్త వలనైన సిద్ధ మనస్సు అనే జోడు. అంటే ప్రతి క్రైస్తవుడు కూడా ఏం కలిగి ఉండాలంటే సువార్త చెప్పాలి. ఆ సువార్త ఎలా ఉండాలంటే సమాధానం కలుగు చేసే సువార్త.
సమాధాన సువార్త వలనైన సిద్ధ మనసు అనే జోడు తొడుగుకొని నిలబడాలట. దేవునికి స్తోత్రం. అంటే అంటే ఆగండమ్మా. ఆయుధాలు ఏంటి? ఒకటి తలకేం పెట్టాలట? నడడానికి సత్యమైన దట్టి. రెండవది నీతి అనే మైమరువు. మూడవది సువార్త అనే జోడు. 4 ఏంటట? విశ్వాసం అనే డాలు. అమ్మకు మంచి లేవా? ఏ డాలు? విశ్వాసం అనే డాలు. చూడండి, స్తోత్రం. ఓ పక్క డాలు, మరొక పక్క కత్తి. కత్తితో ఫైట్ చేస్తూ అవతల తాలూకా అవన్నీ తట్టుకోవడానికి ఏం చేస్తాడు? డాలు ఉపయోగిస్తూ ఉంటాడు. ఈ డాలు లేకుండా నా దగ్గర కత్తి ఏముందంటే కుదరదు, డాలు కూడా ఉండాలి. ఈ డాలు ఏం చేస్తుందంటే ఇది విశ్వాసం అనే డాలు. ఇది స్తోత్రం. ఈ విశ్వాసం అనే డాలు శత్రువు దగ్గర నుంచి ఎలాంటి బాణాలు వచ్చినా ఏమొచ్చినా దాన్ని ఇది కాపుతుంది. అంటే విశ్వాసం ఎంత బలమైంది అంటే శత్రువు చేసే ప్రతి పన్నాగం నుంచి కూడా నేను ఆపుతుంది. ఆయన చేస్తాడంతే. ఎవరో దేవుడు చేస్తాడంతే, దేవుడు తప్పిస్తాడంతే. ఏముంది నీ దగ్గర అంటే డాల్ ఉంది, విశ్వాసం అనే డాల్ ఉంది. దేవునికి స్తోత్రం కలుగు. డాలుతో శత్రువు యొక్క అగ్నిబాణములన్నిటిని కూడా ఏం చేయగలం? ఆర్పడానికి శక్తివంతులు అవుతాం. అంటే మన దగ్గర ఇప్పుడు ఏముండాలి? విశ్వాసం అనే డాలు. ఏంటి ఆయుధం పేరు? ఈ డాలు అనే ఆయుధం పేరు ఏం పేరు? విశ్వాసం, ఫెయిత్. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడైండుట అసాధ్యం. అంటే ఇప్పుడు మనకి ఏముండాలి? మొట్టమొదటి ఏముండాలి? సత్యం అనే డాలు. రెండవది నీతి అనే మైమరువు. 3 సువార్త వలనైన సిద్ధ మనసు అనే జోడు. 4 విశ్వాసం అనే డాలు. 5 ఏంటట? ఆడది ఎట్టుకోవడం మానేసిడు. ఆడు ఇంటికి ఎట్టుకోలేదంటే పొగరు వచ్చింది. నన్ను ఎవడేం చేస్తాడో, నా పర్సనాలిటీ నేనేటి. ఎవడాడు? భలే గుర్తుందండి మీకు. ఆడు పొగరండి. నాకెందుకు కిరీటం అనుకున్నాడు, నాకెందుకు హెల్మెట్ అనుకున్నాడు. స్తోత్రం. హెల్మెట్లను దేంతో కొడేసాడు అంటే చిన్న రాయితో కొడేసాడు. స్తోత్రం. తప్పనిసరిగా రక్షణను ప్రతి క్రైస్తవుడిని పిలువబడే ప్రతివాడు ఏం పొంది ఉండాలా? రక్షణ ఉండాలండి. మనం బాప్తిసం పొందాం, మరి రక్షణ అనే శిరస్త్రానము. మళ్ళీ ఏముండాలట? వాక్యం అనే ఆత్మఖడ్గం. మన దగ్గర ఏముండాలి? వాక్యం ఉండాలి. స్తోత్రం. ఆత్మఖడ్గం వాక్యమే. వాక్యం లేకపోతే దేన్నైనా జయించడానికి దేన్ని ఉపయోగించాలి? వాక్యమే. సైతాను కూడా వాక్యాన్ని ఉపయోగిస్తున్నాడు. స్తోత్రం. మనం కూడా దేన్ని ఉపయోగించాలి? వాక్యం. అంటే వాక్యం తెలవాలి. తెలవాలంటే లోపల ఎట్టుకోవాలి. ఈ హృదయమును పలక మీద వాటిని వ్రాసుకో అన్నాడు ఆయన. చదువమ్మా. ఆత్మ వలన ప్రతి సమయమందు ప్రతి విధమైన ప్రార్థన విజ్ఞాపన చేస్తూ ఆ విషయమై సమస్త పరిశుద్ధుల నిమిత్తము పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేస్తూ మెలకుగా ఉండండి. స్తోత్రం. ఎన్ని ఉండాలో ఆలోచించండి. స్తోత్రం. హల్లెలూయా. ఇవన్నీ ఇప్పుడు మీకు చెప్పడానికి యాక్చువల్గా నేను తీసుకున్న వాక్యం ఏంటో తెలుసా? ఆయన ఎవరు? రాత్రి 1 గంటకి నేను తీసుకున్న వాక్యం. ఆయన ఎవరు? ఈయనెవరు? ఒక పక్క నుంచి పక్కన ప్రార్థన అవుతోంది. లైట్ వేయడానికి కుదరలేదు. నేను ఫోన్ లైట్లో ఇవన్నీ తంటాలు పడుతున్నాను. ఇదంతా అయిపోయింది. సన్నివేశం చెప్తున్నాను, జరిగిన సన్నివేశం. 1 గంటన్నర ఎంత అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ ఏమైనా వచ్చి నా పక్కన పడుకుంది. ఆవిడ కింద పడుకుంటుంది కదా, నా పక్కన పడుకుంది. పడుకున్నది పడుకోకుండా నా మెడలో పట్టుకుని పడుకుంది.
అక్కడ నుంచి సన్నివేశాలు కనబడి ఆయన ఎవరో నాకు చూపిస్తున్నాడండి. ఆయన ఎవరో దేవుడు చూపిస్తున్నాడు అన్నప్పుడు ఒక్కొక్క సన్నివేశం చూస్తూ ఉంటే ఒక పక్కన దుఃఖం ఇచ్చేస్తుంది. నేను ఏడుతుంటే ఇప్పుడు ఎందుకు ఏడుతున్నావు డాడీ అంటదేమని బాధ. ఇది చెప్పడానికి ఎక్స్ప్రెషన్ తెలియజేయడానికి నా దగ్గర మాటలు లేవు. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆ సన్నివేశం చూసి బుర్ర పాడైపోయింది నాకు. దేవా, ఎంత గొప్ప ధన్యత నాకు ఇచ్చేవయ్యా. స్తోత్రం. ఇవన్నీ ప్రతి క్రైస్తవుడి దగ్గర ఉండాలి. ఇప్పుడు మన దగ్గర ఏమున్నాయి చెప్పండి? శత్రువుని ఎదిరించాలి. ఎదిరించకపోతే పని జరగదు. ఆడు ఎప్పుడు ఆపడానికి వస్తూ ఉంటాడు. సువార్తకు వెళ్ళనివ్వడు, ప్రార్థనకు వెళ్ళనివ్వడు, మంచి పని చేయనివ్వడు, నేను మారు మనసు పొందనివ్వడు. మారు మనసు పొందు, నీ ఆభరణాలు తీయంటే వాళ్ళు లేరా వీళ్ళు లేరా అని చెప్తూ ఉంటాడు. బోల్డ్ చూపి ఆడ ఆటంకాలు నిన్నే అన్ని కాదని బాబు, వాడు చెప్పే ఆటంకాలు చాలా ఆటంకాలు చూపిస్తూ ఉంటాడు. మొత్తం మీద నేను మారు మనసు పొందుకుంటా నేను చంపేసి ప్లాన్ చేస్తాడు. టైం పెడుతూ ఉంటాడు. వచ్చే వారం, వచ్చే నెల, వచ్చే సంవత్సరం. ఆడికి తెలిసి నేను ఎప్పుడు పంపెత్తాడు. లాస్ట్ అంటాడు, నీవు నా సొత్తే, ఎక్కడికి వెళ్దాం అనుకున్నావు? నువ్వు నా సొత్తురా, ఎక్కడికి వెళ్దాం అనుకున్నావురా? ఇన్ని కొత్త కొత్త సినిమాలన్నీ వదిలేసి ఎక్కడికైనా వెళ్తావు చర్చ అని వెళ్తే వెళ్ళు, ముందు ఎంజాయ్. స్తోత్రం. ఇప్పుడు చెప్పండి అమ్మా, మన దగ్గర ఏమున్నాయి ఇందులో? సైనిక్ స్కూల్. ఇది చర్చ్ అంటే ఏంటి? సైనిక్ స్కూల్, శిష్యత్వ పాఠశాల. పాఠశాలలో విద్యార్థులు క్రమం ఉండాలి. మొక్కై వంగనిది మానై వంగునా అన్నాడు. పిల్లలను క్రమపరచకపోతే పెద్దలను క్రమపరచగలమా? మన క్రమం ఎలా ఉంది చెప్పండి ఒకసారి. ఒక సైనికుడిగా మనం ఎలా ఉన్నాం? ఇది సైనిక స్కూల్. ఇది మన దగ్గర ఉన్న ఆయుధాలు ఏంటి? మన దగ్గర ఉన్న డిసిప్లిన్ ఏంటి? మన హెయిర్ స్టైల్స్ ఏంటి? మన డ్రెస్సింగ్ విధానం ఏంటి? ఒకసారి నేను చెప్పేది ప్రతిదీ వాక్యంతో చెప్తున్నాను సుమా, నా సొంత మాటలు ఏం కాదు. స్తోత్రం. మనందరికీ కూడా స్కార్పులు ఉండాలని చెప్పారు. స్కార్పులు లేకుండా చున్నీలు ఉన్నాయి కదా అని మీరు అంటారేమో. ఒకసారి చున్నీ ఏదమ్మా? చున్నీ ఎలా వేసుకోవాలా? ఎలా వేసుకోవాలా? ఇలా వేసుకోవాలి. పొరపాటు బండి అందులో నీ బండికి ఈ బండి శాఖలు పడింది, నీ వేగం లాగింది, మీ ఆయన అదృష్టవంతుడు అయిపోతాడు. మరి నువ్వు పోతే అలా ఉంటాడా ఖాళీగాను? ఆడ పిల్లాడు చేసుకోవాలి కదా. అంటే మంచి ఛాన్స్ మీరే ఇస్తారు. రెండవది మర్యాద గురించి ఆలోచిద్దాం. అసలు దీని ఉద్దేశం ఏంటి? ఇది ఏం చేసాం దీన్ని? లోకంలో ఉన్నవాళ్ళు బేవర్స్గా ఉన్నవాడు మనకెందుకు? మన పద్ధతి అదా? కొందరు ఇదా? ఎందుకు ఇది? మొహం తెలుసుకోవడానిక? దీని పని ఏంటి? దీని ఉపయోగం ఏంటి? ఎలా చేసుకుంటే ఉపయోగం ఏంటి? తినేసుకున్నావు, ఆరాధన చేస్తున్నావు, మా బంగారమ్మ లేనా? హల్లెలూయా స్తుతి మహిమ. నాకు అనిపిస్తుంది దీన్ని ఏ కర్రతో కొడితే బాబా ఏం చేస్తుంది అనిపిస్తూ ఉంటుంది. నీకేం పోయి కరమా? ఒక స్కార్ప్ ఉంది కదా, చున్నీలా వాడుకో, స్కార్ప్ కట్టుకో, చెదిరిపోయే పని లేదు, నువ్వు అత్తమడికి చూసుకునే పని లేదు. ఏ బట్టలు దేనికి వేసుకోవాలో దానికి వేసుకోవాలి. ఆడపిల్లలు ఏ మర్యాదగా ఉండాలో ఆ మర్యాదగానే ఉండాలి.
ఇది ఎవరితరా అనకూడదు, ఈమె ఎవరు అనాలి. హల్లెలూయా. ఏమన్నాడమ్మా? ఒకసారి మాట చెప్పండి. ఈమె ఎవరు? బేగ బేగ తీయాలి. ఈమె ఎవరు? సంధ్యారాగము చూపట్టుచు చంద్రబింబమంత అందము గలదై సూర్యుని అంత స్వచ్ఛమును కలలను కలదై వ్యూహిత సైన్య సమభేకర రూపియగు ఈమె ఎవరు? బా, వినడానికి ఎలా ఉంది? మంచి కవిత్వంలా ఉంది. అబ్బాబా ఏం పొగిడేడండి అన్నట్టుగా ఉంది. కానీ ఈ పొగట్టంతా ఎక్కడుందరా అంటే ఇప్పుడు మీరు చదివిన మాటలోనే ఉంది. సంధ్యారాగమును చూపట్టుచు చంద్రబింబమంత అందము గలదై వ్యూహిత సైన్య సమభేకర రూపియగు ఈమె ఒక వ్యూహం. ఆ వ్యూహములో సమభేకర రూపముతో నేను ఒక సైన్యాధికారిని, సైన్యాధిపతిని అనే విధానముగా నిలబడిన ఎవరు ఈమె? ఎవరటామే? వధువు సంఘం. సాతాను ఛేదించగలిగిన గొప్ప సైన్యము కలిగిన వధువు సంఘం అది. స్తోత్రం. సంఘమా, మనం ఎక్కడున్నాం? నువ్వెవరు? ఈ సంఘాన్ని చూసి లోకం ఏమనాలి? ఈమె ఎవరు? విహిత సైన్య సమభేకర రూపిన, ఏమీ లేక నిరాయుధారాలా. ఒకసారి ఆలోచించేయండి. సైనిక స్కూల్లో ప్రతి సైనికుడు స్త్రీ అని పురుషుడని భేదం లేదు, అందరూ సైనికులే. ఈరోజు ప్రపంచంలో అన్ని దేశాల కంటే అతి చిన్న దేశం ఇజ్రాయిల్. 97 లక్షలు కలిగిన దేశం అది. 97 లక్షల జనము కలిగిన దేశం అది. 97 లక్షల జనం, కోటాను కోట్ల మంది కలిగిన దేశాలని గడగడలాడిస్తూ ఉంది. అందులో ఉన్న వాళ్ళందరూ ఆడవాళ్ళు ఎక్కువ, తుపాకీ పట్టుకున్న వాళ్ళు ఆడవాళ్ళు ఎక్కువ. ఇంటికి ఒక ఆడది, ఇంటికి ఒక ఇద్దరు ఆడవాళ్ళు ఉన్నారు తుపాకీ పట్టుకున్న వాళ్ళు. మా దేశం అని ప్రపంచాన్ని గడగడలాడిస్తూ ఉన్నారు. ప్రపంచాన్ని, ఒక దేశాన్ని కాదు, ప్రపంచాన్ని గడగడలాడిస్తూ ఉన్నారు. ప్రపంచానికి మాదిరి చూపిస్తూ ఉన్నారు. మనము దేనికి మాదిరి? ఏ సంఘానికి మనం మాదిరి? మన పక్కింటి వారికి ఎలాంటి మాదిరి మనం? ఒకసారి ఆలోచించండి. చర్చ ఏమని చెప్పాను? మొదటిది ఒకటి చెప్పాను. సైనిక్ స్కూల్, శిష్యత్వ పాఠశాల. సైనిక స్కూల్లో సైన్యం ఎలా ఉండాలో కొన్ని టైం లేదు, ఎందుకంటే మరొక మాట చెప్తాను. చర్చి మెకానిక్ షెడ్. ఏంటట? ఈ షెడ్లో అన్ని బళ్ళు ఉంటాయి. ఒక మోటార్ మెకానిక్ ఒకటే కాదు, స్కూటర్ మెకానిక్ ఒకటే కాదు, ఏ కారు అయినా, ఏ బండి అయినా, అది సైకిల్ అయినా, ఏదైనా, అంటే మనం ఏ కెపాసిటీ కలిగిన వారం అయినప్పటికీ కూడా ఏ విషయంలో పాడైపోయామో, ఏ పార్ట్ పాడైపోయిందో దాన్ని రిపేర్ చేయగలిగిన కెపాసిటీ సంఘానికి మాత్రమే ఉంది. ఈ మెకానికల్గా పనిచేసే వాళ్ళు 3 ఉన్నారు ఇక్కడ. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ. తండ్రి, కుమార, ఈ 3 పనిచేస్తూ ఉంటారు. దేన్ని ఎలా బాగు చేయడం? పరిశుద్ధాత్ముడు వెరీ టాప్, యేసు ప్రభు వెరీ టాప్, తండ్రి వెరీ టాప్. ఇందులో ఎవరు గొప్ప చెప్పలేం. దేవునికి స్తోత్రం కలుగుతాడు. హల్లెలూయా, హల్లెలూయా. మనకి చాలా రిపేర్లు ఉన్నాయి. కొందరికి బుర్ర పాడైపోయింది, ఆలోచన విధానం పాడైపోయిన వాళ్ళు కొందరు, బుర్ర పాడైపోయిన వాళ్ళు కొందరు, మతి స్థిమితం లేని వాళ్ళు కొందరు. యేసుబాబు దగ్గరికి వచ్చిన వాళ్ళని రాత్రి నేను చూశాను, నాకు బుర్ర పాడైపోయింది. వీళ్ళందరూ వస్తూ ఉన్నారు. ఎందుకు ప్రభు అంటే ఒకసారి చదవమాట. 4:24 మత్తయి సువార్త. వ్యాపించాను, నానా విధములైన రోగముల చేతను, వేదనల చేతను,
పీడింపబడిన వ్యాధిగ్రస్తులందరినీ, దయ్యం పట్టిన వారిని, చాంద్ర రోగులను, పక్షవాతం కలిగిన వారిని వారు ఆయన యొద్దకు తీసుకొని రాగా, బా, ఈ షెడ్డుకు వచ్చే రోగం ఏదైనా కానీ, ఎలాంటి రిపేర్ అయినా కానీ ఈయన బాగు చేస్తున్నాడు. ఎస్, ఎందుకంటే ఇక్కడ పనిచేసే వర్కర్ అలాంటి వాళ్ళు ఉండాలి. మెయిన్ పనిచేసి తండ్రి, కుమారు, పరిశుద్ధాత్మ పనిచేస్తున్నారు, కానీ ఆ కంప్లైంట్ అప్లై చేసుకోవట్లేదు అక్కడ. స్తోత్రం. ఇప్పుడు ఉదాహరణకి నా బండి రిపేర్ వచ్చింది. ఏమండి ఏమైంది బండి అన్నాడు. బండి స్టార్ట్ అవ్వట్లేదు అండి అని మా కన్నయ్య గారు ఏం చేశారంటే టకా అయిపోయి ఎందుకు స్టార్ట్ అవ్వట్లేదు ప్లగ్ బిగించి ఇచ్చాడు. నేను అక్కడికి వెళ్ళి బండి ఏంటంటే చూసుకో అన్నాను అనుకుందాం, పని జరుగుతుందా? హల్లెలూయా. మనం అలాగే ఉన్నాం. కంప్లైంట్ ఆయన దగ్గర పెడితే వాక్యం వినేటప్పుడు సరిపోయే కెపాసిటీ మన దగ్గరే ఉంది. ఎందుకంటే మనం కొన్న వస్తువు ఏదైనా, ఫ్రిడ్జ్ కానీ, టీవీ కానీ, ఫోన్ కానీ, ఏది కొన్నా దాని తాలూకా ఏమంటారమ్మా అందులో ఉన్నదాన్ని మాన్యువల్ రిపోర్ట్, చేతి పని. అంటే ఏది ఆగిపోతే ఏం చేయాలో మొత్తం అన్నీ ఆ కాగితంలోనే ఉంటాయి. ఆ కాగితం మనం చూడకుండా, ఆ కాగితం చూడడానికి మళ్ళీ 2 పొరపాట్లు జరుగుతున్నాయి. అది ఇంగ్లీష్లో ఎక్కువ ఉంటాయి, హిందీలో ఉంటాయి. నాకు చదువు రాదు, మళ్ళీ నాకు సిగ్గు. ఒకవేళ మా అమ్మాయి దగ్గరికి లేనాలని చదివి అంటే చేయని చదువుకోలేదు కదా అంటదేమని బాధ. అందుకని డైరెక్ట్ ఇప్పుడు ఎక్కడ బయటికి వెళ్ళిపోవాలా? మెకానిక్ దగ్గర బయటికి వెళ్ళిపోవాలా. స్తోత్రం. ఇంతకీ బాగు చేసుకునే కెపాసిటీ ఎవరి దగ్గర ఉంది? దాంట్లోనే ఉంది రిపోర్ట్, మన దగ్గర ఇచ్చాడు. చదవడం రాకు వచ్చిన పూట సేమ్. వాక్యమును అర్థం చేసుకోలేక, అర్థమైన వారికి అర్థమైనట్టు చెప్పక, దాన్ని అటు ఇటు తిప్పి మనం ఏం చేస్తున్నాం? రకరకాలుగా చేసి మన బతుకంతా అక్కడ ఆ 38 సంవత్సరాలు బట్టి బాగు చేసే కోనేరు అక్కడే ఉన్నా ఆడు బాగుపడలేనట్టుగా మన బ్రతుకులు అక్కడే ఉండిపోతూ ఉన్నాయి. స్తోత్రం. ఆయన ఆశీర్వదించే దేవుడు, ఆయన స్వస్థపరిచే దేవుడు. నిన్ను తలగా ఉంచుతాను, తోకగా ఉంచునని చెప్పిన దేవుడు ఆయన. ఎన్ని ఆయన చెప్తున్నా ఎక్కడ వేసిన గొంగలు అక్కడే ఉన్నట్టుగా మనం ఉండిపోయాం. పొరపాటు ఎక్కడుంది? మనలో ఉందా, ఆయనలో ఉందా? మనలోనే ఉంది. దేవునికి స్తోత్రం. ఆయన సూపర్ డాక్టర్. హల్లెలూయా. పార్ట్స్ రిపేర్ చేయడానికి ఏం కావాలి? మెకానిక్ షెడ్లో పార్ట్ వాడు బాగు చేస్తాడు. ఇక్కడ కావాల్సింది కౌన్సిలింగ్. ఏం కావాలి? కౌన్సిలింగ్ ఎవరు ఇస్తారు? పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళాలి. పరిస్థితి వివరించాలి. ఆవిడ తప్పు ఎవరిదో, ఒప్పు ఎవరిదో చాలా క్లియర్గా చెప్తారు. దాని ప్రకారంగా చెయ్యాలి. నేను అసలు ఆ దేవుడి మాట నేను ఏంటంటే అన్నిటికీ ఆయనే కౌన్సిలర్, అన్నిటికీ ఆయనే మెకానిక్, అన్నిటికీ ఆయనే ఇంజనీర్, అన్నిటికీ ఆయనే డాక్టరు. ఏం చెప్పినా ఎక్కడి నుంచి చెప్పాలరా అంటే ఈ మాన్యువల్లో నుంచి చెప్పాలి. హల్లెలూయా. ఒక ఆడదాని జీవితం బాగోవాలన్నా పాడైపోవాలన్నా ఇక్కడే ఉంది. ఒక మగోడి జీవితం బాగోవాలన్నా పాడైపోవాలన్నా ఇక్కడే ఉంది. ఒక చిన్నపిల్లలు కానీ పెద్దవారు కానీ ఎవరి జీవితం బాగుపడాలన్నా ఇక్కడే ఉంది. ఎందుకంటే ఈ ప్రపంచానికే ఇదొక సూపర్ న్యాచురల్ మాన్యువల్ బుక్. దేవునికి ఇస్తుంది. గట్టిగా చప్పట్లు కొట్టాలి. హల్లెలూయా. అంటే మన అందరి జీవితాలు బాగు చేసేది ఎక్కడుంది? ఇక్కడే ఉంది. మన కుటుంబ పరిస్థితుల్లో ఏం అవసరమైనది? కౌన్సిలింగ్ అవసరం. కానీ కౌన్సిలింగ్ మనం ఏం చేయట్లేదు, లోపట్టట్లేదు. మాకెవరు చెప్పక్కర్లేదండి, మాకు తెలుసండి, మీరు నమ్ముకున్న దేవుడిని మేము నమ్ముకున్నాం, మాకు తెలిసి మాతో మాట్లాడుతున్నాడు దేవుడు. మంచిది, స్తోత్రం. ఈరోజు జీవితాల నాశనానికి కారణం మాన్యువల్ బుక్ను వాడడం తెలియక. ఇది తెలియనప్పుడు ఏం చేయాలి? తెలిసిన వాడి దగ్గరికి వెళ్ళాలి. స్తోత్రం చెప్దామా? హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మొన్న మా వాషింగ్ మిషన్ బంద్ చేయలేదు. ఆడి కబురు ఎడితే అన్నాడు 800 అవుద్ది అన్నాడు. దీనికి చూడడానికి పార్ట్ తర్వాత అన్నాడు. సరే రా అన్నాను. ఆడు ఇంకా రావట్లేదు. నేను ఆలోచించాను, అంతకుముందు చేయడం చూశాను నేను.
వెంటనే ఏం చేశానంటే పడుకోబెట్టి ఇప్పేసాను ముందు, మళ్ళీ బిగించేద్దాంలే అని. ఇప్పేసిన తర్వాత దాని పార్ట్ ఒకటి ఎక్కడో పడేసాను, అది ఇప్పటికీ దొరకలేదు, అది పక్కనట్టండి. దాన్ని ఏదో మేనేజ్ చేసి బిగించాను. తీరా అన్నీ బిగించేసిన తర్వాత వాషింగ్ మెషిన్ పనిచేస్తుంది. అది ఎలా పనిచేస్తుందా అంటే ఎక్కడో ఏదో అడ్డుకుంది, వాటరింగ్ చేశాను, వాటరింగ్లో చెత్త పోయింది. స్తోత్రం. వాటరింగ్లో ఏమైంది? సేమ్ ఇది వాటరింగ్. ఎలా వాటరింగ్ అండి? ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము  ప్రేమించి అది కలంకమైనను ముడతైనను అట్టిది మరి ఏదైనాను లేక మహిమ గలది గాను పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమగల సంఘము గాను ఆయన తన ఎదుట నిలబెట్టుకొనవలెనని వాక్యముతో ఉదక స్నానము చేత దానిని ఏ స్నానము? వాక్య స్నానము. వాక్య స్నానం ఏం చేస్తుంది? మలినాన్ని తొలగిస్తుంది. స్తోత్రం. చివరిగా ఇంకొక మాట నేను షార్ట్కట్లో చెప్పి ముగిస్తాను. చర్చ్ ఈజ్ ఏ స్పిరిచువల్ మెస్. మెస్ అంటే చాలామంది ఇంటికి దూరంగా ఉన్న వాళ్ళు మెస్లో ఉంటారు. దానికి తెలుగులో పేరు చెప్పండి. పూటకోళ్ళవాని ఇల్లు. మెస్ అంటే పూటకోళ్ళవాని ఇల్లు. యేసు ప్రభు వారు కూడా క్షమించాలి, మంచి సమరయుడు ఒకరిని తీసుకుని వెళ్ళాడు. ఆడికి బాగోపోతే ఆడి తొలగ గాయాలు కట్టేసి ఆయన ఎక్కడ తీసుకెళ్ళాడంటే మెస్సకి పూటకోళ్ళవాని ఇంటికి తీసుకెళ్ళాడు. ఎందుకంటే ఈయన ఖాళీలు, ఒరే బాబు వీడి సంగతి చూడు, వీడు గాయాలు అన్నీ కొంచెం మానిపించి మంచి భోజనం పెట్టు, ఇదిగో డబ్బులు ఇస్తున్నాను అని ₹1 ఇచ్చి నువ్వు ఇంకా ఏమైనా ఖర్చు పెడితే నేను మరలా వచ్చిస్తాను, ఈయన జాగ్రత్త చూసుకుని అప్పగించాడు. ఇప్పుడు వాడు ఏం చేయాలంటే ఏ పూటకు ఆ పూట గాయాలు కడిగి ఏమంటారమ్మా దాన్ని డ్రెస్సింగ్ జాగ్రత్త చేయరా బాబు, డ్రెస్సింగ్ జాగ్రత్త చేసి జాగ్రత్త కడిగి వాడికి కావాల్సిన భోజనం మెడిసిన్ వాడికి ఇచ్చి వాడిని పుష్టిగా తయారు చేయాలి. మరలా ఆయన వచ్చినప్పుడు అయ్యా మీరు ₹1 ఇచ్చారు కదా, ₹1 పని జరగలేదండి, ఒక ₹2 అయిందో ₹3 అయిందో ఆయన ఇస్తానని చెప్పాడు ఆయన. దేవునికి స్తోత్రం కలుగును కాదు. హల్లెలూయా. అంటే పని చేసిన వాడికి ఏం కలుగుతూ ఉంది? ఊరికినే చేయట్లేదు, డబ్బులుగా చేస్తున్నాడు. సేమ్ నా పరిస్థితి కూడా అంతే. నేను ఎవరినంటే మెస్ ఓనర్ని. స్తోత్రం. మీరందరూ ఎవరంటే భోజనానికి వచ్చిన వాళ్ళు. స్తోత్రం. మీకు పెట్టే భోజనం ఆయన నాకు ఇచ్చిన దాంట్లోంచి మీకు పెట్టాలి తప్ప నా సొంతంగా పెట్టడానికి అవ్వదు. పూర్వం హాస్టల్ అంటే ఏదో దిక్కుమాలి బతుకుంటుంది. ఇప్పుడు హాస్టల్లోకి వచ్చి అడుగుతున్నారు, భోజనం బాగుందా, అన్నం బాగా వండుతున్నారా, కూరలు బాగుంటున్నాయా అని అడుగుతున్నారు. ఏమాత్రం వాటిని తేడా చేసినని పీకెత్తారు. స్తోత్రం. సేమ్ యేసు ప్రభు వారు కూడా మెస్ అప్పగించాడు నాకు. నేను మెస్ వాంటర్ని కాదు, నాకు మెస్ అప్పగించాడు. వాళ్ళ జాగ్రత్త చూసుకో, భోజనం పెట్టని చెప్పాడు. వాళ్ళకి ఏమైనా ఇబ్బంది ఉంటే చూసుకో అంటే కౌన్సిలింగ్ గట్ట. అలాగే ఎవరైనా దగ్గరికి వచ్చారనుకుందాం కౌన్సిలింగ్కి, ఇలా ఉందని పరిస్థితిని చక్కగా మాట్లాడి పరిస్థితులు వివరిస్తాం. నువ్వు చెప్పేది అనుకుంటే మనం ఏం చేయలేం. స్తోత్రం. హల్లెలూయా. అంటే ఒక కౌన్సిలింగ్ ఇవ్వడం మాత్రమే కాదు, కానీ రెండవది ఏం జరుగుతుంది? భోజనం, ఆత్మీయ భోజనం. స్తోత్రం. అందుకే నేను చెప్తున్నాను, మీరు చాలామంది ముదిరిపోయిన వాళ్ళు ఉన్నారో, నేను పెట్టే భోజనం కనుక మీకు సాలపోతే మంచి భోజనం పెట్టే చోటుకి వెళ్ళండి చెప్పమంటే నేనే చెప్తాను. అంతేగాని నాకంటే తక్కువ పెట్టేవాడి దగ్గరికి వెళ్ళొద్దని చెప్తున్నాను నేను. కొందరు వెళ్ళిపోతున్నారు అలాగా, ఒకసారి అలా చూసొద్దాం అన్నట్టుగా. అలాంటి బతుకు మీకెందుకు? దేవుని చేత ఏర్పాటు చేయబడ్డవారు, పరిశుద్ధాత్మ పొందిన వాళ్ళు, మీకెందుకు అలాంటి దిక్కుమాలు బతుకు? ఒకవేళ మీకు ఇక్కడ ఆహారం చాలకపోతే, మీకు సరిగ్గా పెట్టకపోతే, మంచి పాస్టర్ గారు, పెద్ద సీనియర్ పాస్టర్ గారులు ఉంటారు, ఆత్మపూర్ణులు, అలాంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళండి. మన సరదా కూడా తీరుతూ ఉంటుంది. గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. కనుక నేను మరలా చెప్తున్నాను, చర్చ్ అనేది ఒక సైనిక స్కూల్. సైనికులందరూ కూడా ఎలా ఉండాలి? ఒక డిసిప్లిన్, ఒక క్రమాన్ని. అంతేకాని ఒకటి పిచ్చికెడ్డాలు, ఒకటి జుత్తు ఎలాగా, ఒకటి జుత్తు ఎలాగా, సగం గుండు ఇలా ఉండకూడదు. మనందరికీ ఎలా ఉండాలి? ఒక క్రమాన్ని పాటించాలి. హల్లెలూయా. మా కాలేజీ నువ్వు కాలేజీ వాడు కాదు,
కాలేజీల్లో చదువుకోవడానికి మాత్రమే వెళ్ళావు, నీవు దేవుని సొత్తు. పనికి పొట్ట కోసం వెళ్తూ ఉన్నావు, నువ్వు వాడివి కాదు, నువ్వు దేవుని సొత్తు. దేవుడు నిన్న పనుడిగా కూలోడిగా ఉంచేవాడు కాదు ఆయన తన పిల్లల్ని రాజ్య భోగములకు తీసుకుని వెళ్ళేవాడు. ఆయన పిల్లలకి ఆయన తోడుంటానని చెప్పినవాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన ఇచ్చింది శుభ్రంగా తినో, నాకొద్దు. మనకు రోజుకి డబ్బులు తెచ్చుకుంటున్నాం, తిందాం, అంతేకాని నాకొద్దు. ఏదో సంపాదిందామంటే నువ్వు సంపాదించలో ఏ ఆట అడుగుతూ పోవాలా. మా లేనా విషయంలో చెప్తాను. వెంకటేశ్వరం ఉంది నిన్న, ఏం జరిగింది అని ఆలోచించాను. బట్టలు టైట్ అయిపోయాట. నాకు భలే సరదా వేసింది. ఏమేసింది? భలే సరదా వేసింది. నాకు సరదా తీరింది ఇప్పుడు అనుకున్నాను. ఉన్నానేసి కట్టుకోవాలి కదా, శుభ్రంగా వేసుకోవాలి కదా. వేసుకోకుండా నైట్ డ్రెస్సులు ఆ డ్రెస్సులు ఇసి వేసుకుని ఇప్పుడు ఏం చేసుకుంటాం? ఇవి నీకు ఇలాగే జరగాలి పని డ్రెస్. కనుక దాచుకునే కంటే ఎంజాయ్ చేయండి. దేవుడు మనం ఎంజాయ్ చేయమని చెప్తున్నాడు. ఆనందించండి, ఎల్లప్పుడూ ఆనందించండి అని చెప్తున్నాడు ఆయన. అనవసరంగా దాయొద్దు, అనవసరమైన ఖర్చులు పెట్టద్దు, అనవసరంగా దాయొద్దు. తినండి, ఆరోగ్యకరంగా ఉండండి, ఆత్మీయ వాక్యం భోజనం కూడా తినండి, ఇతరులకి వెళ్ళి ప్రకటించండి. నువ్వు తినేసి అటు ఇటు తిరగకుండా ఉంటే పేగురు పోతుంది. ఏమవుతుంది? ఏమంటే నిన్న ఎవరో అంటున్నారు, తిన్న తర్వాత నేనేం చేయలేకపోతే నడాలి, కొంచెం నడిస్తే కొంచెం అరుగుతుంది, లేదంటే పేగూరుపు వస్తుంది. ఆ పేగూరుపు రాకుండా ఉండాలంటే ఏం చేయాలి? అన్నం తిన్నాను అరగాలంటే అటు ఇటు తిరుగుతూ ఉండాలి. స్తోత్రం. అలాగే మనం తిన్న వాక్యమనే ఆహారం తింటున్నాం కదా, ఇది వెళ్ళి బయట ఏం చేయాలి? బయటికి ఇవ్వాలి, ప్రకటించాలి. నువ్వు ప్రకటించకుండా అన్నీ నీకే తెలిసిపోయి అనుకుందాం, నాకు చాలా తెలిసే, ఆ పాస్టర్ గారికి ఏం తెలుసు, నేను ఎంతమందిని చూసానో, నీ బతుకు అయిపోద్ది. ఇంకా స్తోత్రం. నువ్వు విన్నదాన్ని వెళ్ళి ప్రకటించు. నిన్ను దేవుడు ఒక దగ్గర ఉండడానికి ఏర్పరచలేదు. నువ్వు ఒక సాక్షివి. భూ దిగంతముల వరకు నువ్వు పరిగెట్టమని చెప్పాడు ఆయన. నాకు కాళ్ళు పీకులు వస్తున్నాయన్నావు అన్నవా, నీ బతుకు ఇంక అలాగే ఉంటుంది. బలం ఉన్నప్పుడే పని చేయండి.